కృపను మాకు తోడుగా ఉంచి అనేక విషయాలు నేర్చుకోవడానికి కృప చూపారు. తిరిగి నాయన మరొకసారి బోధించే విధానాన్ని గురించి, ప్రసంగించే విధానాన్ని గురించి, బైబిల్ సందేశాలు ప్రసంగించడం అనేటటువంటి ఈ సబ్జెక్ట్ని మేము అధ్యయనం చేస్తూ ఉండగా మీరు మాకు సహాయం చేయండి. ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవడానికి కృప చూపమని ప్రార్థన చేస్తూ ముందున్న సమయాన్ని అంతటినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ, పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు. మీ కృపచేత జరుగుతున్నటువంటి క్లాస్ అంతటినీ కూడా ఆశీర్వాదకరంగా జరిగించండి. ప్రతి డిస్టర్బెన్సెస్ని మీరు దూరపరచండి. మేమందరం కూడా కలిసి మీ వాక్యాన్ని నేర్చుకొని పరిచర్యలో ముందు కొనసాగడానికి, అలాగే వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలో క్షేమాభివృద్ధిని అందడానికి సహాయం చేయగలరని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో స్తుతులు చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. అందరికీ వందనాలు. రైట్, నేను ఈరోజు క్లాస్ ప్రారంభించడానికి ముందు మీ అందరికి ఒక ప్రశ్న. ఎంతమంది అసైన్మెంట్ చేశారు? 1 2 3 4 లేపండి లేపండి, చిన్నగా లేపండి. 1 2 3 4 5 6 7 అంతేనా? మిగతా వాళ్ళందరూ అవిధేయులేనా? స్థానంలో బోధకులుగా లేదా ప్రసంగికులుగా మన ప్రధానమైనటువంటి కర్తవ్యం ఏంటి అని అంటే, వింటున్నటువంటి వారు దేవుని వాక్య సత్యాలను సరిగ్గా అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని, వారి జీవితాల్లోనికి వారు అవగాహన చేసుకున్నటువంటి వాక్యాన్ని అన్వయించేటట్లుగా చేయడం మన బాధ్యత. వారు అన్వయించుకోవాలి అంటే వారికి అవగాహనలోనికి రావాలి. వారికి అవగాహనలోనికి రావాలి అని అంటే మనం బోధించేటటువంటి విధానం సరి అయినటువంటిదిగా ఉండాలి. మన బోధ సరి అయినటువంటి విధానంలో లేకపోతే అవగాహన చేసుకోవడానికి బదులుగా అపార్థం చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. అపార్థం చేసుకున్నటువంటి విషయాలు అన్వయంలోనికి తీసుకోలేరు. కాబట్టి బోధకులుగా, వాక్యాన్ని ప్రసంగించేటటువంటి వారంగా మన ప్రధానమైనటువంటి కర్తవ్యం ఏంటి అని అంటే, ప్రజలు వాక్యాన్ని అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని, దాన్ని వారి జీవితాలకి అన్వయించుకునేటట్లుగా చేయడమే మన ప్రధానమైనటువంటి కర్తవ్యం. ఈ పుస్తకం ద్వారా మనం నేర్చుకునేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం. రైట్, ఒక ప్రసంగాన్ని సిద్ధం చేసేటటువంటి క్రమంలో ముందు మనకి సిద్ధపాటు అనేది అవసరమని జ్ఞాపకం చేసుకున్నాం. ఆ తర్వాత ప్రసంగాన్ని సిద్ధపరుచుకోవడం ఎంత ప్రాముఖ్యమో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఆ తర్వాత వాక్య భాగము యొక్క ముఖ్య భావాన్ని తెలుసుకోవడం లేదా నిర్ణయించడం అనే విషయం వరకు కూడా గడిచిన వారంలో మనం జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. పేజ్ నెంబర్ 42లో ఒకసారి మొత్తం ఓవర్ వ్యూ ఇచ్చాడు. ఇప్పటి వరకు మనం చదివింది ఏంటి అనేది ఒక అవగాహన కొరకైనటువంటి కొన్ని విషయాలు తెలియజేస్తూ వచ్చాడు. ఒక బోధకునిగా, ప్రసంగికునిగా మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటి అని అంటే, నీ ప్రజల యొక్క అవసరత ఏంటనేది గుర్తించాలి. వింటున్నటువంటి వారు ఏ విధమైనటువంటి అవసరతలో ఉన్నారు, వారు ఏం తెలుసుకోవాలని నువ్వు కోరుకుంటున్నారు, వారికి చెప్పవలసినటువంటి విషయాలు ఏంటి అనేది మొదటిగా తెలుసుకున్న తర్వాత ఒక వాక్య భాగాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆ వాక్య భాగాన్ని జాగ్రత్తగా చదవాలి, పదే పదే చదవాలి, అర్థమయ్యేంత వరకు చదవాలి. ఆ తర్వాత ఆ పుస్తకం యొక్క పరిచయాన్ని, ఉపోద్ఘాతాన్ని, సంక్షిప్త వర్ణనను జ్ఞాపకం చేసుకోవాలి, చదవాలి. ఆ తర్వాత నీవు సిద్ధపరిచేటటువంటి సందేశం ఏదైతే ఉందో ఆ సందేశం కొరకై దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ, ఆ ఎంపిక చేసుకున్నటువంటి వాక్య భాగము యొక్క ముఖ్యమైనటువంటి భావాన్ని నిర్ణయించడానికి సిద్ధపడినటువంటి వారమై ఉండాలి. అది గడిచిన వారంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ప్రతి ప్రసంగంలో కూడా ప్రత్యేకంగా వివరణాత్మకమైనటువంటి సందేశంలో, ఎక్స్పోజిటరీ ప్రీచింగ్లో ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటిదంటే, అందులో ముఖ్య భావాన్ని, వాక్య భాగము యొక్క ముఖ్య భావాన్ని నిర్ణయించటం అనేది చేయడం అన్నమాట. ఎందుకు ఇది చేయాలి? ఒక వాక్యాన్ని మనం ఎంపిక చేసుకున్నప్పుడు ఆ వాక్య భాగము యొక్క ముఖ్య భావాన్ని ఎందుకు మనం తెలుసుకోవాలి, ఎందుకు నిర్ణయించాలి, ఎందుకు దాన్ని సిద్ధం చేయాలి అంటే 3 ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి. వాక్య భాగము యొక్క ముఖ్య భావాన్ని
నిర్ణయించడానికి 3 ప్రధానమైనటువంటి కారణాలు. మొదటిది ఏంటి అని అంటే, ఒక వాక్య భాగం యొక్క ముఖ్య భావాన్ని మీరు నిర్ణయించిన తర్వాత మీ సందేశం అంతా కూడా దేని చుట్టూ తిరిగిద్దంటే, మీరు నిర్ణయించినటువంటి ఆ వాక్య భావము చుట్టూ కూడా మీ సందేశం తిరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఎవ్రీథింగ్ ఈజ్ యునైటెడ్ టు ది సెంట్రల్ ప్రిపోజిషన్ ఆఫ్ ది సర్మన్. ఒక సందేశం యొక్క ముఖ్య భావం చుట్టూ మీరు చెప్పేటటువంటి సందేశం అంతా కూడా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. అప్పుడే ప్రజలు నువ్వు చెప్పినటువంటి విషయాన్ని గ్రహించేటటువంటి పరిస్థితి ఉంటుంది. తర్వాత రెండోది ఏంటి అని అంటే, నీవు ఒక వాక్య భాగం యొక్క ముఖ్య భావాన్ని నిర్ణయించినటువంటి క్రమంలో నీవేం చెప్తున్నావో అది ఒక ఆర్డర్లో ఉంటుంది, ఒక క్రమమైనటువంటి పద్ధతిలో ఉంటుంది. ఒక క్రమమైనటువంటి పద్ధతిలో ఉండేటటువంటి సందేశం వల్ల కలిగేటటువంటి మేలు ఏంటంటే, ప్రజలు వాక్యాన్ని క్రమంగా అర్థం చేసుకోగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది. నువ్వు ఒక చోట ప్రారంభించి అక్కడ ఉండకుండా ఊరు మొత్తం తిరిగి వస్తానంటే కుదరదు. ఒక సందేశాన్ని ప్రారంభించిన తర్వాత నీ సందేశం ఆ వాక్య భాగం యొక్క భావం చుట్టూ తిరుగుతూ క్రమంగా దాన్ని వివరించేటటువంటి పరిస్థితి కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. అది రెండో మేలు. తర్వాత మూడోది ఏంటి అని అంటే, నీవు నిర్ణయించినటువంటి ఆ వాక్య భాగం యొక్క ముఖ్య భావం ఏదైతే ఉంటుందో అది నీవు ఇవ్వబోతున్నటువంటి సందేశానికి ఒక సెంట్రల్ థీమ్గా ఉంటుంది అన్నమాట. కేంద్రీకరించటం సెంట్రల్ థీమ్గా అది ఉంటుంది. సో 3 ఉపయోగాలు. మొదటిది, నీ సందేశాన్ని అంతటినీ కూడా ఒక అద్భుతమైనటువంటి రీతిలో యునైట్ చేస్తుంది, ఐక్యపరుస్తుంది. రెండవది, నీ సందేశం ఒక క్రమమైనటువంటి పద్ధతిలో ఉంటుంది. నీ సందేశానికి వాక్య భాగం యొక్క ముఖ్య భావము ఒక సెంట్రల్ ఫోకస్గా ఉంటుంది. అందుకనే ఒక సందేశాన్ని మనం సిద్ధం చేసేటప్పుడు మీరు ఎంపిక చేసుకున్నటువంటి వాక్య భాగం ఏదైతే ఉంటుందో దాన్ని పదే పదే చదువుతూ 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అందులో నుండి మీరు బయటికి తీయాలి. ఒకటి, ఈ వాక్య భాగం ఏం చెప్తుంది, కీలకమైనటువంటి అంశం ఏంటి ఇందులో, అది నిర్ణయించిన తర్వాత రెండోది ఏంటి అని అంటే, ఆ వాక్య భాగం చెప్తున్నటువంటి ఆ ముఖ్య విషయాన్ని గురించి వచనం ఏమి వివరిస్తుంది అనేది మీరు గ్రహించగలగాల్సినటువంటి అవసరం ఉన్నది. నీ విషయం లేకపోతే నువ్వు ఎంపిక చేసుకునేటువంటి వాక్య భాగం యొక్క ముఖ్య భావము సాధారణంగా మరీ పెద్దదిగా ఉండాల్సిన పని లేదు, మరీ చిన్నదిగా ఉండాల్సినటువంటి పని లేదు. ఒక ప్రాముఖ్యమైనటువంటి లక్ష్యంతో నీవు వాక్య భాగం యొక్క ముఖ్య భావాన్ని నిర్ణయిస్తున్నటువంటి సమయమందు ఆ వచనంలో ఏదైతే ఉందో దాన్ని కొద్ది మాటల్లో వివరించేటటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఇది సెంట్రల్ ప్రిపోజిషన్ ఆఫ్ ది సర్మన్, లేదా వాక్య భాగం యొక్క ముఖ్య భావాన్ని నిర్ణయించడం అనేటటువంటి అంశం. ఇది పోయిన వారం వరకు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు రెండో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి అంటే, నీవు ఎంపిక చేసుకున్నటువంటి వాక్య భాగమును సంక్షిప్తంగా వర్ణించాలి. సంక్షిప్తంగా వర్ణించడం అంటే ఏంటి అంటే, ఒక అవుట్లైన్, మీరు చెప్పబోయేటటువంటి ప్రసంగం యొక్క అవుట్లైన్ చేయవలసినటువంటి అవసరత ఉన్నది అనేది జ్ఞాపకం పెట్టుకోవాలి. రెండవదిగా, అవుట్లైన్ చేయడం అనేది చాలా ప్రాముఖ్యం. ఒక సందేశంలో మీరు ఒక వచనాన్ని తీసుకున్నారనుకోండి, ఆ వచనాన్ని ఒక సంక్షిప్తమైనటువంటి రీతిలో, అంటే మీరు చెప్తుండగానే ప్రజలు మీరు చెప్తున్నటువంటి విషయాన్ని గ్రహించేటట్లుగా మీరు మీ వాక్య సందేశాన్ని వివరించేటటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి పేజ్ నెంబర్ 45లోనికి రండి. పేజ్ నెంబర్ 45, 45వ పేజ్ దగ్గరికి రండి. ముఖ్య భావం, ఇది నా సందేశం యొక్క సారాంశం. ఓకే, వాక్య భాగం యొక్క ముఖ్య భావం మీరు చెప్పే సందేశం యొక్క సారాంశం అన్నమాట. అర్థమైంది కదండి? మీరు ఏమైతే చెప్పాలి అని అనుకుంటున్నారో ఆ సందేశం యొక్క ముఖ్య సారాంశం, అంశాన్ని గురించి వచనం ఏం చెప్తుంది అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం. అదైన తర్వాత అవుట్లైన్ ఎలా ఉండాలో చెప్పాడు. కనబడుతుందా మీకు?
1, 2, 3 ఒక ఉదాహరణ ఇచ్చాడు అనమాట. అంటే ప్రతి శర్మన్లో కూడా ఎలా ఉంటుంది అని అంటే కనీసం 2 మెయిన్ పాయింట్లు ఉండాలి. ఓకేనండి. కొన్నిసార్లు కొంతమంది 3 పెట్టవచ్చు, కొన్నిసార్లు కొంతమంది 4 పెట్టవచ్చు. అయితే ఈ మొట్టమొదటి పాయింట్ అలాగే సెకండ్ మెయిన్ పాయింట్ ఏదైతే ఉంటుందో మీరు చదివినటువంటి లేదా మీరు ఎంపిక చేసుకున్నటువంటి వాక్య భాగంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని వర్ణించేటటువంటిదిగా ఉండాలి. ఎలాగనేది నేను ఒక ఉదాహరణ చెప్తాను. సో అవుట్లైన్లో మీరు కనీసం 2 పాయింట్లు, 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చెప్పగలిగేటట్లుగా మీరు అవుట్లైన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది ఒక్కసారిగా వచ్చేది కాదండి. ఒక్కసారిగా చేయగలగడం అంటే అది జరిగేటటువంటి పని కాదనమాట. సో ప్రతి పాయింట్లో, ప్రతి మెయిన్ పాయింట్లో తప్పనిసరిగా 1, 2 అంతకంటే ఎక్కువైనటువంటి సబ్ పాయింట్స్ అనేవి ఉంటాయి. ఈ 2 సబ్ పాయింట్స్ కూడా ఈ మెయిన్ పాయింట్ని వివరించేటటువంటివిగా ఉండాలి. అర్థమవుతుందండి? 2 సబ్ పాయింట్స్ కూడా మెయిన్ పాయింట్ని వివరించేటటువంటిదిగా ఉండాలి. ఒకవేళ మీరు ఎంపిక చేసుకునేటువంటి వాక్య భాగంలో మెయిన్ పాయింట్ అని ఒకటి రాసి అందులో మీరు ఒక్క విషయాన్నే గుర్తించగలిగారనుకోండి, అవి సబ్ పాయింట్స్ అవ్వవు. తప్పనిసరిగా 2 విషయాలు కన్ఫర్మ్గా ఉండాలి. అర్థమైందా? కన్ఫర్మ్గా ఉండాలి. ఒకవేళ ఒకటే ఉందనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి అని అంటే అది మెయిన్ పాయింట్ కింద లెక్కకి రాదు. అప్పుడు మీరేం చేయాలి? తర్వాత ఉన్నటువంటి వాక్య భాగాలు చదివి దానితో మీరు చదువుతున్నటువంటి విషయాలు ఏ విధంగా కనెక్ట్ అవుతాయో జాగ్రత్తగా గమనించి మళ్ళీ మీరేం చేయాలంటే జాగ్రత్తగా అవుట్లైన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నదన్నమాట. అలాగే సెకండ్ పాయింట్లో కూడా 1, 2 ఈ 2 పాయింట్లు మీరు వివరించేటటువంటి ఆ సెకండ్ పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని బలపరిచేవిగా, రూఢిపరిచేవిగా, దృష్టాంతపరిచేవిగా, వివరించేవిగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. సో సింపుల్గా అవుట్లైన్ చేయటం అంటే ఇదన్నమాట. ఓకే, మీరు చెప్తున్నటువంటి సందేశం, మీ మనసులో థాట్ ఉంది, ఆ థాట్ ఏదైతే ఉందో దాన్ని ముఖ్య భావంగా రాశారు. ఆ ముఖ్య భావాన్ని వర్ణంలోనికి తీసుకొని వచ్చేటప్పుడు మీరు అవుట్లైన్ చేసి, ఇదిగో ఈరోజు నేను ఒక 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీ దృష్టి ఎదురు తీసుకొని రావాలని తలస్తా ఉన్నాను. ఎప్పుడైనా సరే ఎక్స్పోజిటివ్ ప్రీచింగ్లో ఒక్క పాయింట్ అనేది ఉండదండి. అర్థమైందా? కనీసం 2 లేకపోతే 3 ప్రతి మెయిన్ పాయింట్ కింద 1, 2 అంతకంటే ఎక్కువైనటువంటి విషయాలు ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ఒకటే ఉంటే గనక అది సబ్ పాయింట్ క్రింది లెక్కకి రాదు అనేటటువంటి విషయాన్ని మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. నేను మీకు ఒక మాదిరి చేసి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను. డస్ట్ రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1, 2 వచనాలు మనం ఒకసారి చదువుకునేటటువంటి ప్రయత్నం చేద్దామండి. ఒకసారి చదువుదాం, చూడండి. రోమపత్రిక 12వ అధ్యాయం 1, 2 వచనాలు. నేను ఈ స్క్రిప్చర్ పోర్షన్ని ప్రతి పాయింట్కి ఉపయోగించుకుంటాను. వివరణాత్మకమైనటువంటి సందేశంలో ఉండేటటువంటి ప్రతి విషయానికి నేను దీన్ని ఒక ఉదాహరణగా తీసుకొని వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను చివరి వరకు కూడా. చివరిలోకి వచ్చిన తర్వాత నేనేం చేస్తానంటే పాత నిబంధనలో నుండి ఒక సందేశం, ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ ఎలా ఉంటుంది అనేది చెప్తాను. అలాగే క్రొత్త నిబంధనలో నుండి ఒక సందేశం మీకు ఒక మోడల్గా ఒకరోజు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను నాకున్నటువంటి టైంలో. 12వ అధ్యాయం 1, 2 వచనాలు చదువుదాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకునడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మలను బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుటు వలన రూపాంతరమును పొందండి. 2 వచనాలు. ఓకే, సో ఇప్పుడు దీనికి మనం అవుట్లైన్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. సింపుల్గా మీకు అర్థమయ్యేటటువంటి మాటల్లో తెలియపరిచేటటువంటి ప్రయత్నం చేస్తాను.
నేను ఈ వాక్య భాగం అంతట్లో కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట తీసుకుంటున్నాను. యుక్తమైనటువంటి సేవ. ఓకే, ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని వాక్యంలో చదివాం. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. హెబ్రీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో ఒక వచనాన్ని మనం చదువుతాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, రక్షింపబడినటువంటి దేవుని పిల్లలందరూ కూడా దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ చేసేటటువంటి వారుగా ఉండాలని వాక్యంలో రాయబడింది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం నుండి, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవకృప కలిగి ఉందము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము, ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఈ వచనాన్ని నేను కేవలం సహాయకరంగా ఉండడం కొరకు మాత్రమే చదివాను, అంతే తప్ప అది నా సందేశం కాదు. ఓకే, సో నేను ఈ రోమపత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో చేసినటువంటి పని ఏంటంటే, నా వాక్య భాగము యొక్క ముఖ్య భావాన్ని ఏ పదాన్ని ఆధారంగా చేసుకొని తీసుకున్నానంటే, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అక్కడే నేనేం చేయొచ్చు అంటే, నా సందేశానికి అవసరమైనటువంటి శీర్షికను కూడా నేను తీసుకోవచ్చు. శీర్షిక అంటే టైటిల్. ఓకే, నా సందేశం ఈరోజు నేను చెప్పాలి అనుకున్నటువంటి విషయం ఏంటంటే, యుక్తమైనటువంటి సేవ. సింపుల్గా మీరు ఏవేవో కొత్త కొత్త పదాలు పెట్టాల్సిన పని లేదు. అక్కడ ఉన్నటువంటి విషయాన్ని ఆధారంగా చేసుకొని మీరు ఒక టైటిల్ తీసుకోవచ్చు. కాబట్టి నేనేం చేశానంటే, ఆ వాక్య భాగాన్ని ఆధారంగా చేసుకొని యుక్తమైనటువంటి సేవ. అపోజిటైన పౌలు భక్తుడు రోమా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరికీ కూడా అనేకమైనటువంటి క్రైస్తవ మౌలిక సిద్ధాంతాలను గురించి చాలా అద్భుతమైనటువంటి రీతిలో వివరిస్తూ వచ్చాడు. పౌలు భక్తుడు రాసినటువంటి 13 ఉత్తరాల్లో, ఆయన 13 ఉత్తరాలు రాశారు. ఓకే, ఆ 13 ఉత్తరాల్లో కూడా ఒక అద్భుతమైనటువంటి ఆర్డర్ని మెయింటైన్ చేశాడు. ఏ ఉత్తరంలో మీరు చూసినా 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు కనబడతాయి. ఒకటి బోధ చెప్పేవాడు, ఓకే, డాక్ట్రిన్ చెప్పేటటువంటి వాడు. తర్వాత రెండోది బాధ్యతను తెలియజేసేవాడు, డ్యూటీ చెప్పేటటువంటి వాడు. బోధ చెప్పేవాడు, బాధ్యతను తెలియజేసేవాడు. ఆయన రాసినటువంటి పుస్తకాల్లో మీరు చదివితే సగం కంటే ఎక్కువగా డాక్ట్రిన్ గురించి మాట్లాడేటటువంటి వాడు. డాక్ట్రిన్ గురించి చెప్పిన తర్వాత క్రియాశీలకమైనటువంటి క్రైస్తవ జీవన విధానాన్ని గురించి మాట్లాడుతూ వచ్చేటటువంటి వాడు. ఓకే, సో ఏదైనా ఒక బిల్డింగ్ దృఢమైనటువంటిదిగా ఉండాలి అని అంటే దాని యొక్క ఫౌండేషన్ అనేది చాలా గట్టిగా ఉండాల్సినటువంటి అవసరత ఉన్నది. మనం వినేటటువంటి వాక్య సిద్ధాంతాలు లేదా పాటించేటటువంటి వాక్య సిద్ధాంతాలు ఏవైతే ఉంటాయో అవి సరి అయినటువంటి రీతిలో ఉండకపోతే అది మన క్రియాశీలక జీవితం మీద కూడా ఏం చూపించిందంటే ప్రభావాన్ని చూపిస్తుంది అన్నమాట. సో పౌలు గారు ఏం చేసేవాడు అని అంటే, ముందు బోధ చెప్పేవాడు, తర్వాత బాధ్యతను గురించి మాట్లాడుతూ వచ్చేటటువంటి వాడు. రోమీయులకు రాసిన పత్రిక 1 నుండి 11 అధ్యాయంలో అపోస్తుడైన పౌలు గారు క్రైస్తవ మౌలిక సిద్ధాంతాలను గురించి విశేషంగా వివరిస్తూ వచ్చాడు. విశేషంగా వివరిస్తూ వచ్చిన తర్వాత 12వ అధ్యాయం 1వ వచనాన్ని ఎలా ప్రారంభించాడు? కాబట్టి అనేటటువంటి మాటతో ప్రారంభం చేశాడు. ప్రతి పదాన్ని మీరు గమనించాలండి. మీరు ఏదైనా ఒక సందేశాన్ని చెప్పదలిచినప్పుడు ప్రతి పదాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. అది చిన్న పదమే కావచ్చు, స్మాల్ వర్డ్స్ ప్రొఫౌండ్ మోర్ ఎఫెక్ట్ అని ఒక మాట తెలియపరిచినట్లు చిన్న చిన్న పదాలే కానీ చాలా ప్రభావవంతమైనటువంటి పదాలుగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా ఏం చేయొద్దంటే మర్చిపోవద్దు. సో 12వ అధ్యాయం 1వ వచనాన్ని కాబట్టి అనేటటువంటి మాటతో ప్రారంభం చేశాడు. ఓకే, ఇప్పుడు మనం ఈ వాక్య భాగానికి అవుట్లైన్ చేయబోతున్నాం. నేనేం చెప్పాలి అనుకున్నాను అంటే, దేవునికి యుక్తమైనటువంటి సేవ మనం ఏ విధంగా చేయగలం. ఓకే, దేవునికి యుక్తమైనటువంటి సేవ ఏ విధంగా చేయగలం. సో నేనేం చేశాను, ఈ వచనాన్నంతా కూడా చదివి 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు గమనించాను. మొదటిది ఏంటి అని అంటే, నా వాక్య భాగం యొక్క ముఖ్య భావం ఏంటి? యుక్తమైనటువంటి సేవ. దేవునికి మనం యుక్తమైనటువంటి సేవను ఏ విధంగా చేయగలం.
ఓకే, సో యుక్తమైనటువంటి సేవ అనేది టైటిల్. అయితే ఈ రెండు విషయాల్లో నేను అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, దేవునికి మనం యుక్తమైనటువంటి సేవ ఎలా చేయగలం? ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని అంటున్నాడు. ఎట్టి సేవ దేవునికి యుక్తమైనది, ఏ విధంగా చేస్తే దేవునికి ప్రీతికరంగా ఉంటుంది, ఏ విధంగా చేస్తే దేవునికి ఆమోదయోగ్యంగా ఉంటుంది అనేటటువంటి మాటను నేను ఆధారంగా చేసుకున్న ఆ వచనాలు చదువుతున్నప్పుడు రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు గమనించాను. మొదటిది ఏంటి అని అంటే సమర్పించుకొనుడి. ఓకే, సమర్పించుకొనుడి. ఇది మొదటి వచనం, 12వ అధ్యాయం మొదటి వచనం. తర్వాత ఇంకా దేవునికి నేను ఏ విధంగా ప్రీతికరమైనటువంటి సేవ చేయగలను అంటే రెండో పాయింట్ గమనించాను, రూపాంతరము నొందుడి. పన్నెండో అధ్యాయం 2వ వచనం. ఇవి నేను రెండు మెయిన్ పాయింట్స్గా తీసుకున్నాను అన్నమాట. సో ఒక వ్యక్తి దేవునికి యుక్తమైనటువంటి సేవ, ప్రీతికరమైనటువంటి సేవ ఎప్పుడు చేయగలడు, ఎలా చేయగలడు అని అంటే దేవునికి తను తాను సమర్పించుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో రూపాంతరపరచబడినటువంటి అనుభవంలోనికి వచ్చినప్పుడు దేవునికి అతడు ప్రీతికరమైనటువంటి సేవ చేయగలడు. ఓకే, అర్థమవుతుంది కదండి. సో ఇదేమో నేను టైటిల్గా తీసుకున్నాను, యుక్తమైనటువంటి సేవని. ఇప్పుడు నా వాక్య భాగము యొక్క ముఖ్య భావాన్ని నేను ఎలా చెప్తాను అని అంటే, దేవునికి మనలను మనం సమర్పించుకోవడం ద్వారా, దేవుని సన్నిధిలో రూపాంతర అనుభవంలోనికి నడిపించబడటం ద్వారా దేవునికి మనం యుక్తమైనటువంటి సేవను చేయగలం. రెండు వచనాలు వచ్చినాయా లేదా, మీకు అర్థమవుతుందా? వచ్చేస్తాయి ఈజీగా. మీరు అస్సలు ఇబ్బంది పడాల్సిన పని లేదు. మీరు చేయాల్సిన పనల్లా కూడా ఏంటయ్యానంటే పదే పదే మీకు వచ్చిన అర్థమయ్యేంత వరకు కూడా చదువుతూ ఉండాలి. ఓకేనండి. సో ఇక్కడ నేను రెండు పాయింట్లుగా ఈ వచనాలు తీసుకొని టైటిల్ చెప్పాను, ఆ తర్వాత వాక్య భాగం యొక్క ముఖ్య భావాన్ని నిర్ణయించాను. ఇప్పుడు నేను చేయాల్సినటువంటి పని ఏంటంటే ప్రతి పాయింట్ కింద కనీసం 2 సబ్ పాయింట్స్ ఉండాలి. సబ్ టైటిల్స్ అంటాం కంటే సబ్ పాయింట్స్ అంటాం మంచి విషయం అని నా అభిప్రాయం. సమర్పించుకోండి. సో ఇక్కడ నేను 2 రకాలైనటువంటి మాటలు తెలియపరచగలను. సమర్పించుకోండి. ఎలా సమర్పించుకోవాలి, దేనిని బట్టి సమర్పించుకోవాలి, ఏమి సమర్పించుకోవాలి? 2 క్వశ్చన్లు. మీరు ఎప్పుడైనా సరే ఒక వాక్య భాగాన్ని చదువుతున్నప్పుడు మీరు ఆ వాక్య భాగాన్ని కొన్ని ప్రశ్నలు అడగాల్సినటువంటి అవసరం ఉన్నది అర్థం చేసుకోవడానికి. ఎవరు చెప్తున్నారు, మన హెర్మనెటిక్స్లో ఇవన్నీ కూడా చదివాం. ఎవరు చెబుతున్నారు, ఏం చెబుతున్నారు, ఎవరికి చెబుతున్నారు, ఏమని చెప్తున్నారు, ఏ నేపథ్యంలో చెబుతున్నారు, ఈ ప్రశ్నలన్నీ కూడా అడుగుతూ ఉంటే మీకు లోపల ఉన్నటువంటి సందేశం క్లియర్గా అర్థమైపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకసారి మళ్ళీ ఆ వచనాన్ని చదువుదాం, చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకి సమర్పించుకుండని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది అన్నాడు. 2 ప్రశ్నలు. ఒకటి, ఎందుకు సమర్పించుకోవాలి దేవునికి? ఎందుకు సమర్పించుకోవాలి అని అంటే వచనం ఎలా ప్రారంభమైంది మనకి? కాబట్టి, బయట లోపలండి, బయట ఓకే, కాబట్టి అనేటటువంటి మాటతో ప్రారంభమైంది. కాబట్టి అనే దగ్గర మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే దేనిని బట్టి దేవునికి మనలను మనం సమర్పించుకోవాలి అంటే చాలా క్లియర్గా అక్కడ చెప్పబడింది, దేవుని వాత్సల్యమును బట్టి నేను మిమ్మలను బ్రతిమాలుకొనుచున్నాను. సో దేవుని వాత్సల్యాన్ని అనుభవించాం కాబట్టి దేవునికి మనలను మనం సమర్పించుకోవాలి. సో నేను రాసిన సబ్ పాయింట్ ఏం చేయాలి? నేను రాసినటువంటి మెయిన్ పాయింట్ని వివరించాలి. అర్థమవుతుందండి? నేను రాసినటువంటి సబ్ పాయింట్ ఏదైతే ఉంటుందో అది నేను రాసినటువంటి మెయిన్ పాయింట్ని వివరించేదిగా ఉండాలి. దీనికి సంబంధం లేకపోతే ప్రాబ్లం. మళ్ళీ తర్వాత రెండో ప్రశ్న ఏంటంటే ఏమి సమర్పించుకోవాలి?
ఏమి సమర్పించుకోవాలి? సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. దేన్ని బట్టి సమర్పించుకోవాలి అంటేనేమో దేవుని వాత్సల్యాన్ని అనుభవించిన కారణాన్ని బట్టి అని చెప్పుకున్నాం. ఏమి సమర్పించాలి అంటే శరీరములను సజీవ యాగంగా. అంటే నేను పాయింట్స్ ఏమంటారు రిథమిక్గా రాయట్లేదు, కానీ విషయాన్ని వివరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. సో ఇప్పుడు నేను రాసినటువంటి ఈ 2 పాయింట్స్ కూడా నా మెయిన్ పాయింట్స్ని ఏం చేస్తున్నా ఉన్నాయంటే వివరిస్తూ ఉన్నాయి. అర్థమైందండి? ఇక్కడ ఒక విషయాన్ని చెప్తాను. మనకి డిడక్టివ్ మెథడ్, ఇండక్టివ్ మెథడ్ అని 2 రకాలైనటువంటి పద్ధతులు ఉంటాయి. ఓకేనా? డిడక్టివ్ మెథడ్, ఇండక్టివ్ మెథడ్. డిడక్టివ్ మెథడ్లో ఏం చేస్తాం అని అంటే విషయాన్ని ముందు రాసేస్తాం. సపోజ్ ఇది ఒక పారాగ్రాఫ్ అనుకోండి, విషయాన్ని ముందు రాసేస్తాం. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో దాన్ని మొత్తం చెప్పేస్తావు. చెప్పిన తర్వాత కింద ఏం చేస్తావు? వివరిస్తూ ఉంటావు అన్నమాట. వివరిస్తూ ఉంటావు. దీంట్లో ఏం జరిగిద్ది అని అంటే డిడక్టివ్ మెథడ్లో ప్రతి పాయింట్ దగ్గర అన్వయించడం అనేది జరిగిద్దండి. ప్రతి పాయింట్ దగ్గర అన్వయించుకోవడం, అప్లికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇండక్టివ్ మెథడ్లో ఏం జరిగిద్ది అని అంటే మొదట ప్రశ్న వేస్తాం, అన్నీ వివరించుకుంటూ వస్తాం. ఇప్పుడు యుక్తమైనటువంటి సేవ ఎలా చేయగలను అని అనుకున్నప్పుడు నేనేం చేస్తానంటే మొత్తం పాయింట్స్ వివరించుకుంటూ వెళ్ళిపోతాను. చివరిలోకి వచ్చిన తర్వాత అన్వయం చెప్తాను. డిడక్టివ్ మెథడ్లో ఎలా ఉంటుంది? ముందే విషయం చెప్పి తర్వాత వివరించుకుంటూ ప్రతి పాయింట్ దగ్గర నేనేం చేస్తానంటే అన్వయం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. రెండిట్లో ఏదైనా చేయొచ్చు, అది మీ నేర్పరితనం. ఓకేనా? మీరు కొంతమంది చివరి దాకా మొత్తం సస్పెన్స్లో ఉంటుంది, చివరికి వచ్చిన తర్వాత మొత్తం అర్థం అయిపోయింది అన్నమాట. అది ఉందా? ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు నేను రాసినటువంటి ఈ సబ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఈ సబ్ పాయింట్స్ నేను 2 రకాలుగా చెప్పవచ్చు. నేను ఇప్పుడు ఇక్కడ రాసినటువంటి పద్ధతి ఏంటంటే ఇది డిడక్టివ్ మెథడ్ అంటారనమాట. సో ప్రతి పాయింట్ని వివరించుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాను. కానీ ఇండక్టివ్ మెథడ్లో ఎలా ఉంటుంది అని అంటే క్వశ్చన్ వేస్తాం, వివరించుకుంటూ వెళ్ళిపోతాం, చివరిలోకి వచ్చిన తర్వాత అన్వయం అనేది చెప్పేటటువంటి ప్రయత్నం మనం చేస్తాం. ఇక్కడ ఈ 2 పాయింట్లు, నేను చెప్పేటటువంటి 2 పాయింట్లు ఏవైతే ఉన్నాయో వాక్యాన్ని ఆధారంగా చేసుకునే మాట్లాడాను. దీన్ని ఇండక్టివ్ మెథడ్లో ఎలా చెప్పొచ్చు అని అంటే ఎందుకు సమర్పించుకోవాలి, దేనిని సమర్పించాలి అని క్వశ్చన్ అడిగి అలా కూడా మీరు అవుట్లైన్ రాయొచ్చు. అది మీకు పదే చదవడం ద్వారా అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది అన్నమాట. సో దేవునికి ఒక వ్యక్తి యుక్తమైనటువంటి సేవ చేయాలి అని అంటే అతడు దేవునికి తాను సంపూర్ణంగా సమర్పించుకోవాలి. ఎలా సమర్పించుకోవాలి, ఎందుకు సమర్పించుకోవాలి అనే 2 ప్రశ్నలు అడిగితే ఎందుకు సమర్పించుకోవాలి అన్నదానికేమో దేవుని వాత్సల్యాన్ని అనుభవించిన కారణాన్ని బట్టి మనం దేవునికి సమర్పించుకోవాలి కృతజ్ఞత కలిగి. ఎలా సమర్పించుకోవాలి అంటే మన శరీరములను సజీవ యాగంగా దేవుని సన్నిధిలో సమర్పించుకోవాలి. ఈ 2 జరిగినప్పుడు మనం దేవునికి మనలను సమర్పించుకొని దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ చేసేటటువంటి వారంగా ఉండగలం. ఇది జరగకుండా నేను దేవునికి ప్రీతికరమైనటువంటి సేవను చేయలేను. ఓకే, సో అక్కడికి అది అయిపోయింది. తర్వాత 2వ పాయింట్ ఏమని చెప్పాను? రూపాంతరం ఉందండి. ఒక వ్యక్తి రూపాంతరపరచబడినటువంటి అనుభవంలోనికి నడిపించబడకుండా దేవునికి ప్రీతికరమైనటువంటి సేవను చేయలేడు. సో 2వ వచనంలో నేను దేన్ని ఆధారంగా చేసుకుని అవుట్లైన్ రాస్తా ఉన్నాను అని అంటే ఆ చివరి మాట, రూపాంతరపరచబడినటువంటి అనుభవంలోనికి మీరు నడిపించబడండి. రూపాంతరపరచబడిన అనుభవంలో ఒక వ్యక్తి ఎప్పుడు ఉంటాడు అంటే మళ్ళీ 2 పనులు జరిగినప్పుడు. ఒకటి, మీరు లోక మర్యాదను అనుసరింపక. రెండవది ఏమంటున్నాడంటే దేవుని ఉత్తమమైన దేవుని చిత్తమును తెలుసుకోవడం ద్వారా లేదా ఎరగడం ద్వారా. వచనాల్లో ఉన్నదే. సో నేను చెప్పాలని తలంచినటువంటి విషయం ఏంటంటే ఏదైనా మీరు ఒక సందేశాన్ని చెప్పాలని అనుకున్నప్పుడు ఆ సందేశాన్ని మీరు సంక్షిప్తంగా చిన్న విషయాల్లో మీ ఆడియన్స్కి
అర్థమయ్యేటటువంటి రీతిలో వివరించేటటువంటి ప్రయత్నం చేయడమే సంక్షిప్తంగా వర్ణించడం అంటే. సో అవుట్లైన్ చేయడం అనమాట. మీరు ఆ 45వ పేజీలో రాయబడినటువంటి ఆ అవుట్లైన్ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి ఒకసారి. మొట్టమొదటి, ఇది నా మొదటి ముఖ్య విషయం. ఇది నా మొదటి ముఖ్య విషయం. ఆ ఫస్ట్ పాయింట్ ఒకసారి మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. ఇది నా మొదటి ముఖ్య విషయం. నేను చెప్పాలి అని తలంచినటువంటి సందేశంలో సమర్పించుకొనుడి. ఇది నా మొదటి ముఖ్య విషయం. ఈ ముఖ్య విషయం ఏం చేస్తుంది? ముఖ్య భావాన్ని అంతటినీ కూడా బలపరుస్తుంది. మీరు నిర్ణయించిన వాక్య భాగం యొక్క ముఖ్య భావం ఉంటుంది చూడండి, అది దానిని మీరు రాసేటటువంటి పాయింట్ ఏదైతే ఉంటుందో అది బలపరిచేటటువంటిదిగా ఉంటుంది అన్నట్టు. తర్వాత ఏ సబ్ పాయింట్లో ఏ, ఇది నా మొదటి ముఖ్య విషయమును బలపరుచును, నిరూపించును, వివరించును, విస్తరింపచేయును లేక దృష్టాంతపరచును. బి, ఇది నా మొదటి ముఖ్య విషయమును బలపరుచును, నిరూపించును, వివరించును, విస్తరింపచేయును లేక దృష్టాంతపరచును. గుర్తుపెట్టుకోండి, మీరు రాసే సబ్ పాయింట్ ఏదైనా సరే అది మీరు రాసినటువంటి మెయిన్ పాయింట్ని ఏం చేయాలి అంటే రూఢిపరచాలి. అర్థమవుతుంది కదండి? రూఢిపరచాలి. తర్వాత రెండవది, ఇది నా రెండవ ముఖ్యమైనటువంటి విషయం. ఈ రెండవ ముఖ్యమైన విషయం కూడా దేన్ని బలపరచాలి? మీరు రాసినటువంటి ఆ వాక్య భాగం యొక్క ముఖ్య భావాన్ని, సెంట్రల్ ప్రిపోజిషన్ ఆఫ్ ది సెర్మన్ని బలపరిచేటటువంటిదిగా ఉండాలి. అండ్ దాని కింద రాసేటటువంటి సబ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఈ సబ్ పాయింట్స్ మీరు రాసిన మెయిన్ పాయింట్ని బలపరిచేటటువంటిదిగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు ఏ సందేశమైనా చెప్పండి, ఈ పద్ధతిని మీరు అనుసరించగలిగితే కనుక మీరు ప్రజలకి వాక్యాన్ని ఈజీగా అర్థం చేయగలిగినటువంటి వారు అవుతారు. కొంతమంది వారి యొక్క సర్మన్స్ని చాలా కాంప్లికేటెడ్గా మాట్లాడేటటువంటి వారుగా ఉంటారు. ఒక పట్టాన్ని అర్థం కావు. కారణం ఏంటో తెలుసా? వాక్యాన్ని సరి అయినటువంటి రీతిలో ధ్యానం చేయకుండా ఏదేదో నిలబడి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి కారణాన్ని బట్టి విషయాలు ప్రజలకు ఏమవకుండా పోతున్నాయి అంటే అర్థం కాకుండా పోతున్నాయి. గుర్తుపెట్టుకోండి, ప్రజలకు అర్థం కాకపోతే వాక్యాన్ని సరి అయినటువంటి రీతిలో అన్వయించుకోలేరు. ఒక బోధకునిగా, ఒక ప్రసంగికునిగా మన ప్రధానమైనటువంటి కర్తవ్యం ఏంటి అని అంటే ప్రజలు మీరు చెప్తున్నటువంటి వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి, అన్వయించుకోవాలి. అది నీ బాధ్యత. దేవుడు నీకు ఇచ్చినటువంటి భారాన్ని బట్టి నువ్వు చేయాల్సినటువంటి పని అన్నమాట. సో అర్థమైందా? నేను ఉదాహరణతో సహా వివరించేటటువంటి ప్రయత్నం. ఎంతమందికి అర్థం కాలేదు? అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. అర్థం కాలేదండి? చెప్పండి. చేయండి, తప్పేం లేదు. మీరు మ్యాన్స్క్రిప్ట్లో తప్పనిసరిగా మీరు వచనాలు చెప్పాల్సిందే. అంటే మీరు వాక్య సందేశాన్ని చెబుతున్నప్పుడు వాక్యాన్ని బేస్ చేసుకొని ఈ అవుట్లైన్ రాస్తున్నారు కాబట్టి ఆ మాట ఎక్కడుందో చెప్పడం అనే విషయం ద్వారా ప్రజలు ఇంకా దేవుని వాక్యాన్ని సులువుగా అర్థం చేసుకోవడానికి మీరు వీలు చేసినటువంటి వారు అవుతారన్నమాట. కారణమైనటువంటి వారుగా ఉంటారు. మరొకసారి చూడండి, రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనాన్ని మీరు చదివితే దేన్ని బట్టి దేవునికి సమర్పించుకోవాలి అని మీరు ఆ వచనాన్ని కోట్ చేసి ఆ మాట చదివితే వాళ్ళు అక్కడి నుంచి తమ మనస్సును ప్రక్కకి ఎప్పుడూ కూడా ఏం చేయరు తెలుసా? త్రిప్పుకోలేరు అన్నమాట. చాలా మేలుకరంగా ఉంటుంది ఇలా చేయడాన్ని బట్టి. మీరు అలా చేయగలిగితే ఎంత గొప్ప బోధకులు మీ సంఘంలోకి వచ్చి మాట్లాడినా సరే మీ ప్రయారిటీ మీకు ఉంటుంది. డిడక్టివ్ అంటే వ్యాసాలు చెప్పేటటువంటి, ఉపన్యాసాలు ఇచ్చేటటువంటి విధానాన్ని గురించండి. రాసే విధానం అలాగే చెప్పే విధానం గురించి. ఇండక్టివ్ స్టడీలో ఏం చేస్తామంటే పైన ఒక ప్రశ్న అడుగుతాం. ఆ ప్రశ్న కింద సమాధానం చెప్పుకుంటూ వస్తాం. చివరిలోకి వచ్చిన తర్వాత ఆ ప్రశ్నకి ముగింపు సమాధానం అనేది ఇచ్చి అన్వయించడం అనేది జరుగుతుంది. డిడక్టివ్ మెథడ్లో ఏం చేస్తాం? చెప్పాలి అనుకున్న దాన్ని పైన వివరించేస్తాం. ప్రారంభంలోనే వివరించేటటువంటి ప్రయత్నం మొత్తం కూడా చేసేస్తాం. మీరు చెప్పేటటువంటి ఆ 2 స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో దానిలో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం. క్రిందికి వస్తున్నప్పుడు మీరు పైన చెప్పినటువంటి విషయాన్ని ఏ విధంగా నిర్ధారణ చేస్తున్నారో ఒక్కొక్క పాయింట్లో వివరించుకుంటూ వెళ్ళిపోతారు. అండ్ ప్రతి పాయింట్ దగ్గర మీరు ఏం చేస్తారంటే అన్వయించేటటువంటి ప్రయత్నం చేస్తారనమాట. అర్థమైందండి?
ఓకే, అర్థమైంది కండి అవుట్లైన్ చేయడం అనేది. సో మీరు నెక్స్ట్ పేజ్లోకి వెళ్తే కనుక మీకు ఒక సూత్రం చెప్పాడు 46వ పేజీలో. సంక్షేపమైన వర్ణన చేయుట నీకు కష్టంగా ఉంటే లేఖన భాగములు దాన్ని గురించి ఏమి చెప్పుచున్నాయో దాన్ని ఆధారంగా చేసుకొని నీవు ఏమి చెప్పగోరుచున్నావో వాటిని ఒక క్రమములో ముఖ్య తలంపు కింద వ్రాయండి. ఇది మీకు కష్టంగా ఉంటే ఇలాంటి పద్ధతి ఇలా చేయడం మీకు కష్టంగా ఉంటే కనుక మీరు ఎంపిక చేసుకునేటువంటి వాక్య భాగాన్ని తీసుకొని దాన్ని ఆధారంగా చేసుకొని మీరు ఏదైతే చెప్పాలి అని అనుకుంటున్నారో దాన్ని అంతటినీ కూడా ఏం చేయమంటున్నాడు, ఒక తలంపు కింద, ఒక ముఖ్యమైనటువంటి తలంపుల కింద మొదటిగా వ్రాయండి అంటున్నాడు. రాస్తూ ఉండాలన్నమాట. ఒక్కసారిగా వచ్చేది కాదు ఇది, అర్థమైందండి? ఒక్కసారిగా అసలు ఏది రాదు. మీరు పదే పదే ఏం చేయాలంటే అభ్యాసం చేయాలన్నమాట. అభ్యాసం కూసు విద్య అంటారు కదా. సాధనమున పనులు సమకూడు ధరలోన. ఏదైనా సరే మీరు ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ప్రాముఖ్యం. అది చేయకుండా నాకంతా తెలుసులే, నేను ఒక్కసారిగా మొత్తం మాట్లాడేయగలను అని అనుకుంటే కనుక వేగమే, మీరేమి చేయలేరు. సో ప్రాక్టీస్ ఒక్కసారిగా వచ్చేటటువంటిది కాదు. మీకు ఇది చాలా కష్టంగా ఉంది అని అనిపిస్తే కనుక మీరు ఎంపిక చేసుకునేటువంటి వాక్య భాగాన్ని ఆధారంగా చేసుకొని మీరేం చెప్పాలి అనుకుంటున్నారో వాటిని తలంపుల కింద రాయండి. ఫస్ట్ నేను దీని గురించి చెప్పాలనుకుంటున్నాను, దీని గురించి చెప్పాలనుకుంటున్నాను, దీని గురించి చెప్పాలనుకుంటున్నాను, ఈ వచనాన్ని ఆధారంగా చేసుకొని ఇలా చెప్పాలనుకుంటున్నానని సెంటెన్స్ ఫార్మేట్లో రాసి ఆ తర్వాత వాటిని మీరు ఏం చేయండి అంటే ఒక అవుట్లైన్గా తీర్చిదిద్దాల్సినటువంటి అవసరత ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. ఏదైనా సరే మీరు రాస్తున్నటువంటి ఆ సంక్షిప్తమైనటువంటి వర్ణన ఏదైతే ఉంటుందో ఆ సంక్షిప్తమైనటువంటి వర్ణన మీరు ఎంపిక చేసుకునేటువంటి వాక్య భాగము యొక్క ముఖ్య భావాన్ని వివరించేటటువంటిదిగా ఉండాలన్నమాట. సో ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్, ఇంటర్లింక్డ్ అన్నమాట. ప్రతిదీ కూడా ఒకదానికొకటి ముడిపెట్టబడినటువంటి అంశాలు. ఒకదాని నుండి దేన్ని కూడా ఏం చేయలేమంటే విడదీయలేమన్నమాట. అలా విడదీస్తే అది వివరణాత్మకమైనటువంటి ప్రసంగం కాదు, ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ అనేది కాదనేటటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. పేజ్ నెంబర్ 45లో ఒక నోట్ ఇచ్చాడు, గమనించాల్సినటువంటి ఒక విషయాన్ని చెప్పాడు. అన్ని సందేశములు ఒక ముఖ్య భావాన్ని కలిగి ఉండాలి. మీరు ఏ సందేశం అయినా చెప్పండి, ఏ భాగాన్ని ఆధారంగా చేసుకునైనా మాట్లాడండి, ప్రతి సందేశం ఒక ముఖ్యమైనటువంటి భావాన్ని కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరియు 1 నుంచి 3 లేక 4 విషయాలలో ఎన్నైనా కలిగి ఉండవచ్చు. అయితే నీ సందేశములను అత్యధికంగా 3 విషయాలతో క్లుప్తంగా ఉండనిమ్ము. సింపుల్గా ఏంటంటే మీరు ఒక వాక్య భాగాన్ని తీసుకుంటే, ఓకే, ఒక వాక్య భాగాన్ని తీసుకుంటే ఆ వాక్య భాగానికి ముఖ్యమైనటువంటి భావం ఉండాలి. ఆ ముఖ్యమైన భావాన్ని 3 లేదా 4 విషయాల్లో వివరించేటటువంటిదిగా ఉండాలి. కొన్నిసార్లు 2 అయినా ఉండొచ్చు. కానీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే 3 మెయిన్ పాయింట్స్ కంటే ఎక్కువగా ఉండకుండా మీరు జాగ్రత్త పడండి. ఎందుకు ఇలా అనంటే ప్రజలు అన్నీ గుర్తుపెట్టుకోవాలి కదండి. కొంతమంది 7 అనే మాటను ఆధారంగా చేసుకొని అన్నీ 7 విషయాలు చెప్తూ ఉంటారు కదా. ఇలాంటి ఏడుపులు చాలా ఉన్నాయి చాలామంది దగ్గర. 7 వాళ్ళు ఎప్పుడు నిలబడినా 7 మాటలు చెప్పకుండా వాళ్ళ సందేశాన్ని ఏం చేయలేరంటే ముగించలేరు అన్నట్టు. అయితే ఇక్కడ మనకు తెలియజేయబడుతున్నటువంటి విషయం ఏంటంటే నీ శ్రోతలు జ్ఞాపకం ఉంచుకొని, శ్రోతలు అంటే వినేవారు, నీ శ్రోతల్ని జ్ఞాపకం ఉంచుకొని, వారు జ్ఞాపకం ఉంచుకొని నీ ముఖ్య భావమును అన్వయించుకోవాలని నీవు కోరుకున్నట్లు జ్ఞాపకం ఉంచుకున్నావు. నీకు గుర్తుండాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అనంటే నీవు చెప్తున్నటువంటి విషయాన్ని నీ శ్రోతలు అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి, అన్వయించుకోవాలి. అలా అన్వయించుకోవాలని, అవగాహన చేసుకోవాలని, అర్థం చేసుకోవాలని నీవు కోరుకున్నట్లయితే 3 మాటల కంటే ఎక్కువగా చెప్పేటటువంటి ప్రయత్నం చేయమా. ఎందుకంటే అంతకంటే ఎక్కువగా గుర్తుండేటటువంటి పరిస్థితి వారి జీవితాల్లో ఉండదు. నీ ముఖ్య విషయములు కేవలం నీ ముఖ్య భావమును బలపరిచి నిరూపించి
వివరించి దృష్టాంతపరిచి లేక విస్తరింపజేసి చేయును, మరియు వాక్య భావకంలో నీవు కనుగొనిన పూర్తి విషయములను గూర్చినటువంటి వాక్యములే అవి. సో ముఖ్య భావాన్ని ప్రతి పాయింట్ కూడా ఏం చేయాలి? వివరించాలి. ఇలా చెప్తాను. ముఖ్య భావాన్ని వివరించేవి 2 పాయింట్లు, ఈ 2 పాయింట్లు వివరించేవి ఈ 2 సబ్ పాయింట్లు. సింపుల్గా చెప్పుకోవాలి అని అంటే కనుక. సో ఇది అవుట్లైన్ చేసేటటువంటి పద్ధతి అన్నమాట. ఇలా అవుట్లైన్ చేసేటప్పుడు నీవు గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ సందేశం చెప్పడం ద్వారా నేను ఏమి నెరవేరాలని ఆశపడతా ఉన్నాను, ఏ ఉద్దేశం నెరవేరాలని ఆశపడతా ఉన్నాను. అక్కడ నీ సెంట్రల్ పర్పస్ ఆఫ్ ది సర్మన్ అనేది బయటపడుతుంది అనమాట. ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం, ఏ ఉద్దేశంతో నీవు ఈ వాక్య భాగాన్ని తెలియపరిచేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. నాకు ఒక ఉద్దేశం ఉంది. ఏంటి ఆ ఉద్దేశం? ప్రజలు దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ చేయాలి. సహజంగా సేవ చేయడం అంటే మనం ఏమని అనుకుంటాం అని అంటే, కేవలం కాపరులు అయినటువంటి వారు మాత్రమే చేసేది సేవ అనేటటువంటి తలంపులోనికి వస్తాం. సగటు మెజారిటీ ఆఫ్ ద క్రిస్టియన్ చర్చెస్లో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క ఆలోచన అంతా కూడా ఇదే. వాళ్ళు సేవ చేస్తారు, మనము విశ్వాసులం అనేటటువంటి తాత్పర్యంలో ఒక ఏమంటారంటే రుద్దేటటువంటి ప్రయత్నం. సేవ అంటే వాళ్ళు చేసేది మాత్రమే కాదు, సేవ అంటే అందరు చేసేది అనే అవగాహన ప్రజలకు కలిగించాలనేటటువంటి తాత్పర్యాన్ని కలిగి నేను బోధించాలి అనేటటువంటి తాత్పర్యంతో ఈ వాక్య భాగాన్ని ఎంపిక చేసుకున్నాను. ఐ హ్యావ్ ఎ పర్పస్. నాకు ఒక ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఉంది. అండ్ మీరు చెప్పేటటువంటి ఆ వాక్య సందేశాలు ఏవైతే ఉంటాయో, ప్రతి వాక్య సందేశం దగ్గర మీరు తప్పనిసరిగా ఒక ప్రాముఖ్యమైనటువంటి గురిని, ఏ లక్ష్యం నెరవేరాలని నేను ఆశపడతా ఉన్నాను. వాక్య భాగం చెప్తున్నాను, ఎవరిని టార్గెట్ చేశా కాదు, ఇది కాదు. ఎవరి మీద ఎరగబడాలి, ఇది కాదు టార్గెట్. లేకపోతే దీన్ని ఆధారంగా చేసుకొని ఎవరిని గట్టిగా మాట్లాడాలి, కసంత తీర్చుకోవాలి, ఇది కాదు గురి. నేను చెప్తున్నటువంటి ఈ సందేశం ద్వారా సంఘానికి ఏ మేలు కలగాలని నేను ఆశపడతా ఉన్నాను అనే తాత్పర్యంలోనికి నువ్వు రానంత వరకు కూడా నీ ప్రసంగాలకు ఏం లేదంటే ఒక గురి అనేది లేదు. గురి మంచిది కాకపోతే గుణం గుడిసెట్టుకు పోయిద్దని మా ఊర్లలో, మా పల్లెటూళ్ళల్లో ఒక సామెత చెప్తూ ఉంటారనమాట. యువర్ పర్పస్ మస్ట్ బీ క్లియర్. నీవు ఏదైతే చెప్తున్నావో ఆ సందేశం వెనుక నీ ఉద్దేశం ఏమై ఉంది అని తప్పనిసరి ఏం చేయాలి అంటే మనం ఆలోచించాల్సినటువంటి అవసరత ఉన్నది. అండ్ దాన్ని ఆధారంగా చేసుకొని నీవు నీ వాక్య సత్యాన్ని ఏం చేయాలి అంటే చక్కగా సంక్షిప్తమైనటువంటి రీతిలో వర్ణించేటటువంటి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరత ఉన్నది. ఓకే, అలా మీరు చేసినప్పుడు మీరు చెప్తున్నటువంటి సందేశం ఏదైతే ఉంటుందో అది మీ శ్రోతలైనటువంటి వారికి ఎక్కువ క్షేమాభివృద్ధిని కలిగించేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు మొన్న అసైన్మెంట్ చేయని వారికి ఇప్పుడు డబుల్ అసైన్మెంట్ ఏంటంటే 2 చేయండి. ఒకటి, ఎన్ని పోర్షన్లు ఉన్నాయి మనకి? 7. 7టికి మీరు వాక్య భాగం యొక్క ముఖ్య భావాన్ని రాయండి. సీరియస్గా చెప్తున్నా. ఓకే, మాకు ప్రొఫెసర్ నోబీ గారు అని ఒక ఆయన ఉంటాడు. ఆయన గురించి ఒక మాట చెప్తూ ఉంటారు. హీ విల్ ఆస్క్ ఏమంటారు, సీరియస్ క్వశ్చన్స్ విత్ స్మైలింగ్ ఫేసెస్ అని. అంటే నవ్వుకుంటే చాలా కఠినమైనటువంటి ప్రశ్నలు, హార్డ్ క్వశ్చన్స్ విత్ స్మైలింగ్ ఫేస్ అని, చాలా కష్టతరమైన ప్రశ్నలు నవ్వుకుంటే అడుగుతాడు. ఇది వైవాలో కూర్చున్నటువంటి ప్రతి విద్యార్థి యొక్క ఆలోచన అన్నమాట. ఆ సార్ గురించి మన ఏషియన్ క్రిస్టియన్ అకాడమీలో పనిచేస్తూ ఉంటారు ఆయన, నోబీ టీకే గారు అని ఒక మంచి ప్రొఫెసర్. ఆయన గురించి ఇలా చెప్తూ ఉంటారనమాట. సో నవ్వుకుంటూ చెబుతున్నానని తేలిగ్గా తీసుకోమాకండి. ఏమండి, ఆ 7 వాక్య భాగాలకి మీరు వాక్య భాగం యొక్క ముఖ్య భావాన్ని వ్రాయండి. అర్థమైందండి? వాక్య భాగం యొక్క ముఖ్య భావాన్ని వ్రాయండి. వాక్య భాగం యొక్క ముఖ్య భావాన్ని రాసిన తర్వాత ఆ 7 వాక్య భాగాలకి అవుట్లైన్ చేయండి. సంక్షిప్తమైనటువంటి వర్ణన, తేలికైనటువంటి మాటల్లో మీరేం చెప్పాలి అని అనుకుంటున్నారో దాన్ని వర్ణించేటటువంటి ప్రయత్నం మీరు చేయగలగాలి.
అభ్యాసం కదండి. ఇవే మీరు చేయలేకపోతే రానున్న రోజుల్లో మీరు ఏం చేయలేరు. క్రిస్మస్లో బిజీ అయిపోయారు బాగా, అలాగేమన్నా ఉందా? సెమీ క్రిస్మస్లు, గ్రాండ్ క్రిస్మస్లు, మినీ క్రిస్మస్లు, అడ్వెంట్ క్రిస్మస్లు, నియోజకవర్గ స్థాయి క్రిస్మస్లు పోస్టర్లు కనపడుతున్నాయి అక్కడక్కడ. సత్తెనపల్లి నియోజకవర్గ స్థాయి క్రిస్మస్ అయిపోయినట్టుంది కదా, 4వ తారీఖు అయిపోయినట్టు. ఎంత బిజీగా ఉన్నా ఇదే. అర్థమైందండి? మీరు ఇక్కడ నేర్చుకోవడానికి వస్తున్నారు కాబట్టి కొన్ని చెయ్యండి, అది మీకు చాలా మేలుకరంగా ఉంటుంది. ఆ లెసన్ అంతా చదివి మీరు అసైన్మెంట్ చేయగలిగితే కనుక మీకు ఈజీగా లెసన్ అనేది అర్థమవుతుంది అనమాట. సో అది సంక్షిప్తమైనటువంటి వర్ణన, అవుట్లైన్ అనేది ఏ విధంగా చేయాలి అనేటటువంటి దాని గురించినటువంటి విషయాలు. నెక్స్ట్ పేజ్ నెంబర్ 47. అవుట్లైన్ చేసిన తర్వాత ఏం చేయాలి? అవుట్లైన్ చేసిన తర్వాత నువ్వు చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే నీ సందేశాన్ని మెడిటేట్ చేయడం, ధ్యానం చేయడం. 47వ పేజీలో మీరు గమనించినట్లయితే 2-3 మెట్ల మధ్య వాక్య భాగమును ధ్యానించుము అని ఉంది. 3వ మెట్టు ఏంటి? మొదటి మెట్టేమో వాక్య భాగము యొక్క ముఖ్య భావాన్ని నిర్ణయించడం. 2వ మెట్టు ఏంటి? ఆ ముఖ్య భావాన్ని ఆధారంగా చేసుకొని సంక్షిప్తమైనటువంటి వర్ణన చేయటం. 3వ మెట్టు ఏంటి? ఉదాహరణలు, దృష్టాంతములు మరియు అన్వయింపులను చేర్చుము, గురిని యోచించుము. 3వ మెట్టు ఏంటంటే ఉదాహరణలు, దృష్టాంతాలు. అంటే మీరు చెప్పాలి అనుకున్నటువంటి విషయం ఏదైతే ఉంటుందో కొన్నిసార్లు నేరుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అర్థం కాదు. మధ్యలో కొన్ని ఉపమానములు, దృష్టాంతములు, ఇల్లుస్ట్రేషన్స్ అనేవి ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉంది. ఇల్లుస్ట్రేషన్స్ అనేవి ఉపయోగించడానికి ముందు సంక్షిప్త వర్ణన చేసిన తర్వాత ఈ రెండిటికి మధ్యలో చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే మీరు వాక్య భాగాన్ని స్టడీ చేయాలి, అధ్యయనం చేయాలి, లోతుగా అధ్యయనం చేయాలి. లోతుగా ఆలోచించు, దాని గురించి విచారించు, తలంచు, ప్రార్థించు. వ్యక్తిగత ధ్యానం కదండి. పర్సనల్ స్టడీ అనేది చాలా అంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మీరు ఒక సందేశం చెప్పడానికి ఎంతసేపు ఆలోచన చేస్తారో నాకు తెలియదు, కానీ మీరు ఎంత ఆలోచన చేస్తే అంత మేలుకరమైనటువంటి తలంపులు వస్తాయి. ఊరికే ఒక వచనాన్ని తీసుకొని నా నోటికి వచ్చిందల్లా మాట్లాడేస్తాను అని అంటే కనుక దానివల్ల ప్రయోజనం ఏది కూడా ఉండదు. మా వైపు ఒక దంపుడు ప్రసంగాలు అంటారు. తెలుసా మీకు ఒక దంపుడు ప్రసంగాలంటే? ఓకం దంచితే ఏమొస్తాయి చెప్పండి? ఏమీ రాదు, నుసి తప్ప. చాలామంది ధ్యానం చెయ్యకుండానే బోధించే దాని కొరకు ఆరాటాన్ని కలిగిన వారుగా ఉంటారు. మా చర్చిలో ఒక ఆయన వస్తాడు, వేరే ఊరు నుండి వస్తాడు అప్పుడప్పుడు. అంటే వచ్చినప్పుడల్లా గెస్ట్ స్పీకర్ అనుకుంటాడేమో తెలియదు, కానీ వచ్చినప్పుడల్లా ఏం చేస్తాడంటే ఆ వెనక పక్క ఎక్కడో కూర్చొని ఇక బైబిల్ తిరగేస్తూ ఉంటాడు అనమాట. థింకింగ్ దట్, అంటే ఆలోచించుకుంటూ ఉంటాడు, ఈరోజు నాకు వాక్యానికి సమయాన్ని ఇస్తారేమో అనేటటువంటి తాత్పర్యాన్ని కలిగి ఉంటాడు. మరి మిగిలిన వారం మొత్తం ఏం చేస్తూ ఉంటాడు? ఆయనకు చిన్న వ్యాపారం ఉంది, దాన్ని చేసుకుంటా కాలాన్ని గడిపేటటువంటి వాడుగా ఉంటాడు. అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చేసి వాక్యం తిప్పుతూ ఉంటాడు. హోమిలిటిక్స్ చదివిన తర్వాత నేను ఆయనకు వాక్య పరిచర్య చేయడానికి అవకాశం ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఎందుకు చేయలేదంటే ధ్యానం చేయకుండా ఏమీ చెప్పలేడు ఆయన. మొహమాటం కొద్ది కొన్నిసార్లు మనం కొందరు నిలబెడతాం, కానీ టు బీ ఫ్రాంక్గా మాట్లాడుకోవాలి అని అంటే వాళ్ళు అసలు వాక్యాన్ని ధ్యానమే చెయ్యరు. సురేష్ గారు అంతేనా? ఇక్కడే ఉన్నారా? జగ్గిపేట ఏమన్నా వెళ్ళొచ్చారు? వాక్య భాగాన్ని వాళ్ళు అసలు ధ్యానమే చేయరు. అండ్ ధ్యానం చేయకుండా ఏం మాట్లాడటానికి నిలబడతారో కొన్నిసార్లు అర్థం కాదు. తిరిగేస్తూ ఉంటాడు, పేజీలు తిరిగేస్తూ ఉంటాడు. ఆయన తిరిగేసి ఏదేదో పెన్నులు గుర్తులు పెట్టుకునే లోపు నా సందేశం అయిపోయింది కూడా.
ఇటువైపు ఆయన వాక్యాన్ని వినడం. ఏమని తలస్తా ఉంటాడు అని అంటే, ఈరోజు నేను వెళ్ళి కూర్చోగానే నన్ను నిలబెట్టి వాక్యం చెప్పిస్తారనేటటువంటి తలంపులో ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కొంతమంది అలుగుతూ ఉంటారు. ఎందుకు అలుగుతూ ఉంటారు? ఒక 10 నిమిషాలు టైం ఇవ్వచ్చుగా మాకు కూడా వాక్యం చెప్పడానికి. అంటే కనీసం 10 నిమిషాలు ధ్యానం చేసావా 10 నిమిషాలు చెప్పడానికి? ఏముండదు. చెప్పాలనేటటువంటి తాపత్రయం ఉంటుంది. నీకు చెప్పాలని తాపత్రయం ఉండడం తప్పేం కాదు, కానీ నువ్వు చెప్పాలి అని తలంచినటువంటి విషయాన్ని గురించి నువ్వు సరి అయినటువంటి రీతిలో అధ్యయనం చేయకపోతే నువ్వు ప్రజలకు మేలు చేయటం కంటే ఎక్కువగా కీడే చేస్తున్నారు. అర్థమైందండి? సో రెండో మెట్టు ఏంటి? సంక్షిప్తమైనటువంటి వర్ణన. ఈ సంక్షిప్తమైన వర్ణన దేన్ని ఆధారంగా చేసుకుని ఉండాలి? వాక్య భాగం యొక్క ముఖ్య భావాన్ని ఆధారంగా చేసుకుని ఉండాలి. అదైన తర్వాత సందేశాన్ని మీరు వివరించేటప్పుడు మీరు వివరించాలి అనుకునేటువంటి పాయింట్ ఏదైతే ఉంటుందో, టు మేక్ ద పాయింట్ క్లియర్, డెఫినెట్లీ యూ కెన్ యూజ్ ఇల్లుస్ట్రేషన్స్ వాడటం తప్పేం కాదు. ఒక సందేశంలో ఉదాహరణలు వాడాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన బోధించేటప్పుడు అనేకమైనటువంటి ఉపమానములను ఉపయోగించారని దేవుని వాక్యం చదువుతున్నప్పుడు మనకి అర్థమవుతుంది. ఉపమానాలు ఉపయోగించాలి, దృష్టాంతాలు ఉపయోగించాలి. అయితే దానికంటే ముందు నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటంటే, నువ్వు ఎంపిక చేసుకున్నటువంటి వాక్య భాగం మీద స్టడీ చేయాల్సినటువంటి అవసరత ఉంది. స్టడీ చేయకుండా నేను ప్రసంగం చేసేస్తాను అని అంటే మాత్రం నువ్వు చాలా అన్యాయం చేసినటువంటి వ్యక్తి అవుతావు నీ ముందు కూర్చొని వింటున్నటువంటి శ్రోతలైనటువంటి వారికి. అర్థమైందా? సో వాక్యాన్ని ధ్యానం చేయాలి, లోతుగా ఆలోచన చేయాలి, అధ్యయనం చేయాలి. చెప్పే కదా, స్మాల్ వర్డ్స్ ప్రొఫౌండ్ మోర్ ఎఫెక్ట్. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం ఎలా ప్రారంభమైద్దో చూడండి ఒకసారి. అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. అననీయ అని ఒక మనుషుడు నేను తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలం అమ్మాను అనే మాట మీకు అక్కడ కనబడింది. అక్కడ ఒక పదం మిస్ అయింది తర్జుమాల్లో. అర్థమైందండి? ఒక పదం మిస్ అయింది. తెలుగులో మీకు ఆ పదం కనపడదు. మీరు ఇంగ్లీష్లో కానీ లేదా ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్లోకి వెళ్ళి గ్రీక్లో కానీ, ప్రథమ నిబంధన గ్రీక్లో రాయబడింది కదా, ప్రాథమికంగా రాయబడినప్పుడు గ్రీక్లో కానీ మీరు చూసినట్లయితే కనుక అక్కడ ఒక కంజంక్షన్ అనేది ఉంటుంది. కంజంక్షన్ అంటే 2 సెంటెన్సెస్ని కలిపేటటువంటి పదం. బట్ అనేటటువంటి మాట మిస్ అయింది అక్కడ. కానీ అనేటటువంటి మాట ఒకటి మిస్ అయింది. సహజంగా మనం దాన్ని చూస్తున్నటువంటి సమయం అందు 5వ అధ్యాయం ఒక సపరేట్ అధ్యాయం అని, అదొక సపరేట్ ఇన్సిడెంట్ అని ఆలోచన చేసి దాన్ని ఆధారంగా చేసుకొని వాక్య సందేశాలు మనం చెప్పేటటువంటి ప్రయత్నం మనం చేస్తాం. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ మిస్సింగ్ వర్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు జాగ్రత్తగా స్టడీ చేయగలిగితే 4వ అధ్యాయానికి 5వ అధ్యాయానికి ఎక్కువైనటువంటి కనెక్షన్ ఉందనేది మీకు అర్థమవుతుంది. సింపుల్గా చెప్పుకోవాలి అంటే, కానీ అననీయ అని ఒక మనుషుడుండెను, లేదా అయితే అననీయ అని ఒక మనుషుడుండెను, అతడు తన భార్య అయినటువంటి సఫీరాతో ఏకమై పొలం అమ్మాను. కానీ చిన్న మాటే, కానీ చాలా ఎక్కువైనటువంటి తాత్పర్యం అక్కడ ఉందనేది విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ కానీ అనేది అర్థం కావాలి అంటే వెనక్కి వెళ్ళి మనం దేవుని వాక్యాన్ని చదవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడున్న కాబట్టి అనే మాట మనకు అర్థం కావాలి అంటే ఆ కాబట్టి అనే మాటలో ఎంత ఉందో ముందు 11 అధ్యాయాలు చదివితే మీకు అర్థమైంది అనమాట. మనం అనుభవించినటువంటి దేవుని వాత్సల్యం ఏంటో మీకు అర్థమవుతుంది. ఇదంతా ఎప్పుడు జరిగిద్ది అని అంటే మీరు వాక్యాన్ని చాలా లోతుగా అధ్యయనం చేసినప్పుడు. పేతురుతో యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, నీ దోణెను లోతునకు నడిపించమంటే. వాక్య లోతుల్లోనికి వెళ్ళవలసినటువంటి అవసరత ఉన్నది. ఆ మధ్యకాలంలో ఒక ఆయన వాక్యం చెప్తే ఇలా అన్నాడు, మనం లోతుగా వెళ్ళినట్లయితే లోతుగా వెళ్ళడం అంటే దీర్ఘాలు తీయటం కాదు, అర్థమైందా? మనం లోతుగా వెళ్ళినట్లయితే పేతురత్తకు జ్వరం వచ్చింది, ఏ పదాకలు అదే. లోతుగా వెళ్ళడం అంటే దీర్ఘాలు తీయటం కాదు, వెనక్కి వెళ్ళి దేవుని వాక్యాన్ని సరైనటువంటి రీతిలో అధ్యయనం చేయటం. అది చెయ్యకపోతే మీరు వాక్యం తప్ప ఏదైనా మాట్లాడేస్తారు. మీరు అధ్యయనం చేస్తే మీరు వాక్యమే మాట్లాడతారు, వేరే ఏమి మాట్లాడరు.
కాబట్టి రెండవ స్టెప్కి మూడో స్టెప్కి మధ్య మీరు దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఆయన ఏ విధంగా అది చెప్పబడాలని కోరుకుంటున్నాడో అలా నీవు నీ సందేశాన్ని నిర్మించుకోవడానికి నీకు సామర్థ్యము, తెలివి, పరిజ్ఞానం దయచేయమని దేవుణ్ణి అడగాలి. నీవు నీ సందేశాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు, ప్రభువా ఈ మాటల్లో ఉన్నటువంటి సారాంశం ఏంటో నాకు అర్థమయ్యేటట్లుగా చేయనాయనని దేవుని సన్నిధిలో అడుగుతూ ఉంటే అది రాయించిన దేవుడు నీకు ఆ వాక్యాన్ని అర్థమయ్యేటట్లు చేయగలరు కదండి. కనుక స్టడీ చేయడం అనేది చాలా ప్రాముఖ్యం. మా నాన్నగారు కోవిడ్ టైంలో చనిపోయారు. 2020 సెప్టెంబర్ 6వ తారీఖున ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. కోవిడ్ వచ్చిన దగ్గర నుండి ఆయన నాతో చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆయన చనిపోయే సమయానికి 75 సార్లు పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని, మా నాన్నగారు కేవలం 3వ తరగతి మాత్రమే చదివారు, ఎక్కువగా చదువుకోలేదు, చదువుకునే అవకాశం లేదు. ఎందుకంటే చిన్నప్పుడే జీతం పెట్టారు, ఆ జీతంలో ఉండి పని చేస్తూ ఉండేటటువంటి వాడు. ఆ టైంలో ఆయనకి ఒక క్యాన్సర్ గడ్డ వస్తే ఆ గడ్డ నుండి దేవుడు స్వస్థత అనుగ్రహిస్తే యేసుప్రభుని సొంత రక్షకుని అంగీకరించి మారుమనసు పొంది రక్షణ పొందారు. తర్వాత దేవుడు సేవ కొరకు పిలిస్తే సేవకు వచ్చిన తర్వాత వాక్యం చదవటం ప్రారంభం చేశారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చదవటం ప్రారంభించిన దగ్గర నుండి, తను రక్షణ పొందిన దగ్గర నుండి చనిపోయేంత వరకు 75 సార్లు పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని కంప్లీట్గా చదివేవారు. మా నాన్న ఎక్కువగా చేసినటువంటి 2 పనులు, ఒకటి ప్రార్థన చేయటం, 2 వాక్యాన్ని చదవటం. రోజులో కనీసం 5 గంటలైనా ప్రార్థన చేసేవాళ్ళు. మేము అందరం పడుకున్న తర్వాత ఆయన లేచి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. మేము లేసే టయానికి ఆయన పడుకునేవారు. 1 గంట 2 గంటల విశ్రాంతి తీసుకుని మళ్ళీ, అంటే రాత్రిపూట కనీసం 12-1 గంట నుండి 5-5:30 వరకు అట్లా ప్రార్థన చేస్తూనేవాడు. సమయం దొరికిన కొలది ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. రెండవదిగా ఆయన ఎక్కువగా చేసిన పని ఏంటంటే వాక్యాన్ని స్టడీ చేయడం, ధ్యానం చేస్తూ ఉండేటటువంటి వాడు. కొన్నిసార్లు కొన్ని డౌట్స్ అడిగితే మాకు సిగ్గు అనిపించేది. ఎందుకు అనిపించేది అంటే చెప్పలేకపోయేవాళ్ళం. ఇది ఎందుకు ఇలా ఉంది, అది ఎందుకు అలా ఉంది అని కొన్ని లాజిక్ క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు నవ్వేవాడిని, అంతే, ఏం చెప్పేవాడిని కాదు. అయితే కొన్నిసార్లు అంటే మా ఫాదరు ఆయన వయసులో పెద్దవాడైనప్పటికీ కూడా తెలుసుకోవాలి అనేటటువంటి తాత్పర్యంలో తనకంటే వయసులో చిన్నగా ఉన్నటువంటి వాళ్ళనైనా సరే చాలా వినయంగా అడిగేటటువంటి వాళ్ళు. అయ్యా దీని అర్థం ఏంటి అని చెప్పి అడిగి నేర్చుకునేటటువంటి వాడు అనమాట. ఆయన ఎక్కువగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేవాడు కాబట్టి ఎక్కడ సొల్లు చెప్పేవాడు కాదు, వాక్యం మాత్రమే చెప్పేటటువంటి వాడు. ఎందుకు నేను ఈ ఉదాహరణ చెప్తున్నానంటే, పర్సనల్ స్టడీ, వ్యక్తిగత ధ్యానం, వాక్యాన్ని ఒక వాక్య భాగాన్ని తీసుకొని దాని మీద స్టడీ చేస్తూ ఉండగా నువ్వు అక్కడి నుంచి పక్కకు తొలగిపోకుండా నీ సందేశాన్ని సరి అయినటువంటి ట్రాక్లో ఉంచుకోవడానికి మెడిటేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. కోవిడ్ టైంలో మార్చి నెలలో లాక్డౌన్ ప్రకటించిన దగ్గర నుండి చనిపోయేంత వరకు, అప్పటి వరకు 70 సార్లు 69 సార్లు చదివానని చెప్పారు. ఆ 5 నెలల్లో మిగిలిన 6 సార్లు కంప్లీట్ చేశానని చెప్పారనమాట. రేపు లేదు ఎల్లుండి ఆయన హాస్పిటల్కి వెళ్తారనగా నేను అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట అనమాట. కొన్నిసార్లు మోకాళ్ళు వేసి చదివేవాడు. మామూలుగా చదవచ్చు కదా అని అనుకుంటా ఒకరోజు అడిగా ఉండబట్టలేక, నాన్న మీరు మోకాళ్ళు వేసి ఎందుకు చదువుతున్నారు అంటే, అప్పటికే 2 సార్లు కాళ్ళు ఇరిగినాయి మా నాన్నగారికి, భయంకరమైన యాక్సిడెంట్లు అయినాయి. ఆ యాక్సిడెంట్స్లో కాళ్ళు ఇరిగినటువంటి పరిస్థితుల్లో కూడా ఎంత నొప్పులు ఉన్నా కొన్నిసార్లు నిలువు మోకాళ్ళు వేసి వాక్యం తీసుకొని చదువుతూ ఉండేవాడు. ఇక ఒకరోజు ఉండబట్టలేక అడిగాను అనమాట, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, ఏంటన్నా మోకాళ్ళు లేకుండా చదవచ్చు కదా అని అంటే, ఆయన చెప్పిన మాట ఏంటంటే, నాకు అర్థం కానటువంటి విషయాలు నేను మోకాళ్ళు వేసి చదువుతున్నప్పుడు కొన్ని దేవుడు నాకు అర్థమయ్యేటట్లు చేస్తాడని చెప్పాడు. చాలా సిగ్గు అనిపించింది అప్పుడు, చాలా సిగ్గు అనిపించింది. పర్సనల్ మెడిటేషన్ అనేది నువ్వు ఏదైతే చెప్పాలి అని అనుకుంటున్నావో దాని కొరకైనటువంటి సిద్ధపాటు అనేది లేకపోతే నువ్వు వాక్యం మినహాయించి ఏదైనా మాట్లాడతావు. కానీ నువ్వు దాన్ని సరిగ్గా ధ్యానం చేసినప్పుడు దాని గురించి మాత్రమే మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంటుందనే విషయాన్ని మనం ఏం చేయొద్దంటే మర్చిపోకూడదు. సో సందేశాన్ని ధ్యానం చేయాలి. నీ సంక్షిప్తమైనటువంటి వర్ణన, విచ్ వీ కాల్డ్ అవుట్లైన్,
ఈ అవుట్లైన్కి అనుకూలమైనటువంటి ప్రతి మాటని నీవేం చేయాలి అంటే జాగ్రత్తగా స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అవసరమైన దగ్గర నువ్వు చేయాల్సినటువంటి మూడో మెట్టు ఏంటి అని అంటే దృష్టాంతములను, ఉపమానములను, ఉదాహరణలను ఉపయోగించడం అన్నమాట. సో సంక్షిప్తమైన వర్ణన అయిపోయిన తర్వాత ఉదాహరణలు చెప్పడానికి ముందు లేదా జోడించడానికి ముందు మీ ప్రసంగానికి జోడించడానికి ముందు వాక్యాన్ని మీరు ధ్యానం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అండ్ అవసరమైన చోట మీరు ఉపమానాన్ని లేదా ఉదాహరణను, దృష్టాంతమును వినియోగించవలసినటువంటి అవసరత ఉన్నది. ఇల్లుస్ట్రేషన్స్ గురించి ఇక్కడ ఒక మాట చెప్తా. ప్రసంగం అంటే మొత్తం ఉపమానాలు చెప్పడం కాదు, అర్థమైందండి. కొంతమంది మొదలుపెట్టిన దగ్గర నుండి చివరి వరకు ఒక వచనం చదవటం, ఆ ఊర్లో అని అంటారు, లేకపోతే ఈ ఊర్లో అని అంటారు, లేదా నేను సేవకు వచ్చిన కొత్తలో అని అంటారు. అనుభవాలు చెప్తూ ఉంటారు కదా, వ్యక్తిగత జీవితంలో ఎదురైనటువంటి అనుభవాలు మాట్లాడుతూ ఉంటారు. తప్పండి అనుభవాలు మాట్లాడటం, తప్పేం కాదు. కానీ అవసరం కొద్దీ మాట్లాడాలి, అవసరం కొద్దీ మాట్లాడాలి. ఇల్లుస్ట్రేషన్స్ దేనికి అని అంటే మీరు వాక్య సందేశాలు చెప్తున్నప్పుడు టు మేక్ యువర్ పాయింట్ క్లియర్. నువ్వు చెప్తున్నటువంటి విషయాన్ని ప్రజలు సరిగ్గా గ్రహించడం కొరకు ఒక ఉపమానం తప్ప ఉదాహరణలు, ఉపమానాలు, దృష్టాంతాలు, వ్యక్తిగత జీవితంలో ఉండేటటువంటి అనుభవాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఒక వచనం చదివి వచనాన్ని వివరించకుండా వ్యక్తిగత జీవితంలో ఉండేటటువంటి అనుభవాలు చెప్పుకుంటూ వెళ్ళిపోవడం అనేది ప్రసంగం కాదు. ఐఎమ్ సారీ టు సే దిస్. చాలామంది వారి యొక్క జీవితంలో జరిగినటువంటి అనుభవాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఫైనల్గా ఏమంటారంటే నా అనుభవాలే ఒక సందేశం అంటారు. హూ కేర్స్ యువర్ ఎక్స్పీరియన్సెస్ కదండి. సాధారణమైన నియమం ఒకటి ఉంది. దృష్టాంతాలు వినియోగించేటప్పుడు, ఉపమానాలు వినియోగించేటప్పుడు ఒక నియమం ఏంటి అంటే నీ సందేశం సార్థకమయ్యేటట్లు అందించుటకు అవసరమైనంత వరకు మాత్రమే, అవసరాన్ని బట్టి మాత్రమే, అనవసరంగా ఏదో ఒక ఉదాహరణ చెప్పి కాలయాపన చేసేటటువంటి ప్రయత్నం చెయ్యొద్దు. ఇక్కడ ఒక మాట చెప్తాను, ఏంటి అని అంటే నువ్వు రెండు విషయాలు చెప్పాలనుకున్నప్పుడు రెండింటికి ఈక్వల్ టైం ఇవ్వు, రెండింటికి ఈక్వల్ టైం ఇవ్వు. ఎందుకనంటే ఒకటి ఎక్కువగా చెప్పి ఇంకొకటి తక్కువగా చెప్తే నువ్వు చెప్పాలనుకున్నటువంటి విషయం పరిపూర్ణం కాలేదు, కొద్దిగా మాత్రమే చెప్పావు, సంపూర్ణంగా చెప్పలేదు, ఆగిపోయావు అక్కడ. కొంతమంది ఒక పాయింట్ తీసుకున్నారనుకుంటే దానికి ఎక్కువైనటువంటి సమయాన్ని కేటాయించి చివరిలోకి వచ్చిన తర్వాత సమయం అయిపోతుంది, ఆ తర్వాత మీరు ధ్యానం చేయండి, నేను ఇంతకంటే ఎక్కువగా చెప్పలేనని వదిలేస్తాను. అది ఎలా ఉంటుందంటే నాకు విందు భోజనంలో స్వీట్ వేసి, పలావ్ వేసి, గోంగూర చికెన్ వేసి, అంటే పల్నాడులో గోంగూర స్పెషల్ కదండి, గోంగూర చికెన్ వేసి ఆ తర్వాత అయిపోయినాయండి అన్నీ అంటే ఎలా ఉంటుందో ఏమంటారు చెప్పండి. ఇలా మధ్యలో వదిలేస్తే, మధ్యలో పరిపూర్ణంగా పెట్టకుండా విందు భోజనాలు అన్నీ కూడా వడ్డించకుండా మధ్యలో అయిపోయినాయి లేకండి అని అంటే ఏమంటారు? మీ ప్రాంతాల్లో ఏమంటారు? మా ప్రాంతాల్లో ఏమంటారు తెలుసా? చేతగాలేనోడివి ఎందుకు పెట్టావి అని అంటారు. నాకు అట్లా ఉంటుంది అన్నమాట. అందుకనే ప్రతి పాయింట్ని క్లియర్గా వాక్యాహారాన్ని అందిస్తున్నాం మనం కదండి, వాక్యాహారాన్ని అందిస్తున్నాం. నువ్వు చెప్పేది ఏదైనా సరే సమపాలలో చెప్పేటటువంటి ప్రయత్నం చేయి. ప్రతిదానికి కూడా హోమిలిటిక్స్లోనండి ఇవన్నీ కూడా పరిగణనలోనికి తీసుకుంటూ ఉంటారు. మాకు డేల్ డోరన్ గారని ఒక ఫారినర్ తీసుకున్నారు ఈ సబ్జెక్ట్, హోమిలిటిక్స్ అనేటటువంటి సబ్జెక్ట్. సహజంగా ఏమైందంటే మ్యాన్స్క్రిప్ట్ రాసుకుంటాం. మ్యాన్స్క్రిప్ట్ అంటే మనం చెప్పేటటువంటి ప్రసంగాన్ని అంతటినీ కూడా పేపర్లో రాసేస్తాం, ఒక 4 పేపర్లు 5 పేపర్లు అట్లా రాసేసిన తర్వాత ఆ మ్యాన్స్క్రిప్ట్ ఆధారంగా చేసుకుని మాట్లాడితే ఏం ప్రాబ్లం ఉండదు. కొన్నిసార్లు టు మేక్ ద పాయింట్ క్లియర్ ఒకటికంటే ఎక్కువైనటువంటి ఉదాహరణలు వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు టైం ఎగిరిపోయి ఆ చెప్పేటటువంటి సెకండ్ పాయింట్ ఏదైతే ఉండదో దానికి సరిగా టైం లేక తక్కువ టైంలో చెప్పామనుకోండి, ఆయన నిలబడి మాలో ఉన్నటువంటి డోపాన్ని ఏం చేసేవాడంటే సరిదిద్దేటటువంటి వాడు అనమాట. మనకు సరిదిద్దోళ్ళు లేరు కాబట్టి మనం చెప్పిందే వేదం అనేటటువంటి పరిస్థితుల్లోనికి
వెళ్ళిపోతా ఉన్నాం. సో కాబట్టి ఏంటి అని అంటే, మనం చెప్పాలి అనుకున్నటువంటి ప్రతి విషయానికి కూడా సరి అయినటువంటి సమయాన్ని కేటాయించుకోగలిగేటటువంటి వారంగా ఉండాలి. కొన్నిసార్లు ఉదాహరణలు చెప్పేటటువంటి క్రమంలో టైం అంతా కూడా ల్యాగ్ అయిపోయి, టైం అంతా కూడా తినేసి విషయాన్ని పరిపూర్ణంగా చెప్పకుండా మధ్యలో వదిలేసేటటువంటి పరిస్థితి ఉంది. సో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఉదాహరణలను ఉపయోగిస్తున్నప్పుడు అవసరమైనంత మట్టుకు మాత్రమే నీ సందేశం సార్థకంగా ఉండునట్లు, ప్రజలకి సంపూర్ణంగా అర్థమయ్యేటట్లు అవసరం కొద్ది మాత్రమే ఉదాహరణలను ఉపయోగించేటటువంటి పరిస్థితి ఉండాల్సినటువంటి అవసరత ఉన్నది. ఇక్కడ ఉదాహరణలను ఉపయోగించే పద్ధతిని గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాను. పేజ్ నెంబర్ 48లోనికి రండి. మీరు ఉదాహరణలు చెప్పేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ప్రజల్ని వినోదపరచడానికి ఉదాహరణలు చెప్పొద్దు. ఎంటర్టైన్మెంట్ చేయడానికి లేము మనం ఇక్కడ. మన ఈ మధ్యన ఒక పాస్టర్ గారు చనిపోయారు కదా, జోసెఫ్ గారు, షేబ్రోల్ జోసెఫ్ గారు. ఇక విమర్శించడం అనుకుంటారేమో నేను ఆయన గురించి మాట్లాడితే కానీ, ఆద్యంతం అదే విధానంలో ప్రజల్ని వినోదపరిచేటటువంటి ప్రయత్నం చేస్తా ఎక్కువ సమయాన్ని ఆయన దానికోసం కేటాయించేటటువంటి వాడుగా ఉంటాడు. అండ్ టు బి ఫ్రాంక్ మాట్లాడుకోవాలి అని అంటే కనుక, ఆయన సందేశాలు విని మార్మన్స్ పొందడం కంటే ఎక్కువగా ఆయన సందేశాలు విని ఆహ్లాదాన్ని అనుభవించడం కోసం ఎక్కువ మంది వచ్చేటటువంటి వాళ్ళు ఉంటారు. అది ఏమంటారు, ఓపెన్ సీక్రెట్. అవునంటారు కాదంటారు? డెఫినెట్గా ఓపెన్ సీక్రెట్. కోర్స్ ఆయన మంచి సేవ చేసి ఉండొచ్చు, కానీ వాక్యాన్ని బోధించేటటువంటి విధానం దగ్గర మాత్రం ఎవరైనా ఒకటైనటువంటి తాత్పర్యంలో ఆలోచన చేస్తే మాత్రం హీ యూజ్ టు ఎంటర్టైన్ పీపుల్ మోర్. ప్రజలను వినోదపరచడానికి ప్రయత్నం చేయటం కాదు మనం. ఎందుకు ఉదాహరణలు ఉపయోగించాలి, ఎందుకు దృష్టాంతాలు ఉపయోగించాలి, ఎందుకు విట్టి సేయింగ్స్ ఉపయోగించాలి? విట్టి సేయింగ్స్ అంటే వ్యంగ్యపు మాటలు అంటారు కదండి. ఎందుకు ఉపయోగించాలి అంటే, టు మేక్ యువర్ పాయింట్ క్లియర్ టు ద పీపుల్. వింటున్నటువంటి ప్రజలకు నువ్వు చెప్పే విషయం అర్థం కావాలి. వాళ్ళు అర్థం చేసుకోవడం కొరకు ఉదాహరణ. అర్థమైందండి? అర్థం చేసుకోవడం కొరకైనటువంటి రీతిలో ఉదాహరణ చెప్పేటటువంటి వారుగా ఉండాలి. విచ్ మీన్స్ నువ్వు ఒక ఉదాహరణ చెప్తూ ఉంటే నువ్వు చెప్పాలి అనుకునేటువంటి విషయం ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి క్లియర్గా అర్థం కావాలి. శరీరమును సజీవయాగంగా సమర్పించుకోవడం అంటే ఏంటి అన్నప్పుడు అది అర్థం చేసుకోవడానికి వాళ్ళకు ఒక ఉదాహరణ చెప్తే, పాయింట్ చెప్పేదానికంటే ఉదాహరణ చెప్పినప్పుడు ఆ పాయింట్ వాళ్ళకి ఎక్కువగా అర్థమవుతుంది. దాని కొరకు ఉపయోగించాలి తప్ప ప్రజలను ఎంటర్టైన్మెంట్ చేయడం కొరకై దృష్టాంతాలను వినియోగపరిచేటటువంటి ప్రయత్నం చేయకూడదు. ఉదాహరణలు మరియు దృష్టాంతాలు ఎందుకు అని అంటే 4 ప్రధానమైనటువంటి ఉద్దేశాలు ఉన్నాయి. ఇల్లుస్ట్రేషన్స్ ఎందుకు వాడాలి, ప్రసంగాల్లో ఉపమానాలు ఎందుకు ఉపయోగించాలి, ఉదాహరణలు ఎందుకు ఉపయోగించాలి అంటే, 1 గూఢమైన సత్యమును స్పష్టము చేయటం కొరకై ఉపయోగించు. అంటే మామూలుగా చెప్తే అర్థం కాదు. ఒక ప్రాక్టికల్ ఇల్లుస్ట్రేషన్ చెప్తే కానీ విషయం అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంది అని అన్నప్పుడు ఆ అవసరాన్ని బట్టి ఏమి చేయాలి అని అంటే, ఆ గూఢమైనటువంటి సత్యాన్ని ప్రజలకు అర్థం కావడం కొరకై ఉదాహరణలను ఉపయోగించేటటువంటి పరిస్థితి ఉండాలి. అది మొదటి కారణం. రెండవది, అనుదిన అనుభవములకు సత్యమును అన్వయించటకు ఉపయోగించు. మన జీవితంలో డే టు డే లైఫ్లో చాలా అనుభవాలు ఉంటాయి మన జీవితాల్లో. ఈ అనుభవాలు ఏవైతే ఉంటాయో అవి సత్యాన్ని రూఢిపరచడం కొరకే ఉపయోగించాలి తప్ప మన అనుభవాలు చెప్పి ప్రజల్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసేటటువంటి ప్రయత్నం చేయకూడదు. కొంతమంది వాళ్ళ అనుభవాలు చెప్పి ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేస్తుంటారు అనమాట. అంటే వీళ్ళు ఏడుస్తారు, జనాలను ఏడిపిస్తూ ఉంటారు. ఏడవడం తప్పని నేనేమంటలేదు, కానీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయటం మాత్రం సరైన విధానం కాదు. నీ అనుభవం చెప్తున్నప్పుడు వాక్య సత్యం అర్థం కావాలి, అంతే తప్ప నీ ఎమోషన్ వాళ్ళు క్యారీ చేసేటటువంటి పరిస్థితుల్లోనికి రాకూడదు. అనుభవాలు ఒకళ్ళ నుండి ఒకళ్ళకి వేరువేరుగా ఉంటాయి. అందరికీ ఒకే రకంగా జరగాలనేది ఏది కూడా లేదు. వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలో నాకుండే అనుభవాలు నాకుంటే, నీకుండే అనుభవాలు నీకుంటాయి. బట్ హూ కేర్స్ ఎవర్ ఎక్స్పీరియన్స్? వీ నీడ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం కావాలి. అనుభవాలు చెప్పండి, కానీ అవి దేన్ని కొరకై చెప్పాలి అని అంటే,
వాక్య సత్యములను అన్వయించేదాని కొరకై చెప్పాల్సినటువంటి అవసరత ఉన్నది. తర్వాత శ్రోతలు దాన్ని గుర్తించినట్లు ఒక సత్యము లేక భావనను వివరించుటకు ఉపయోగించు. వింటున్నటువంటి ప్రజలు నువ్వు చెప్తున్నటువంటి వాక్య సత్యాలు గ్రహించి గుర్తుపట్టగలిగేటట్లుగా ఉదాహరణలను ఉపయోగించాల్సినటువంటి అవసరత ఉన్నది. తర్వాత నాలుగోది, ఒక ముఖ్య విషయమును లేక సత్యమును నొక్కి చెప్పడం కొరకై ఉపమానములను ఉపయోగించు. ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాం, అది ప్రజలకు అర్థం అవ్వాలని కోరుకుంటున్నాం. అక్కడ ఒక ఉదాహరణ చెప్పి ఆ వాక్య సత్యం వాళ్ళకి అర్థమయ్యేటట్లు చేయాల్సినటువంటి అవసరత ఉన్నది. ఈరోజు చాలామంది ఆడియన్స్ ఎలా ఉన్నారు అని అంటే పార్షియల్ లిజనర్స్గా ఉన్నారు. పార్షియల్ లిజనర్స్ అంటే అర్థం ఏంటంటే స్పీకర్కి నిలబడి ఎంతసేపు వాక్యం చెప్పిన వినరు, కానీ ఒక ఊరిలో అనగానే అప్పుడు దాకా నిద్రపోయిన కోళ్ళు కానీ ఇలా 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 చూసినట్టు ఒక్కసారి లేస్తారన్నమాట. చాలా ఆసక్తిగా వింటారు. అనుభవాలు వినటానికి ఎక్కువగా అలవాటు పడినటువంటి ప్రజలు అన్నమాట. వీళ్ళకి వాక్యం అవసరం లేదు, కానీ అనుభవం మాత్రం చాలా కావాల్సినటువంటి పరిస్థితి. ఈ విధానం ఏదైతే ఉంటుందో దానిలో నుండి మీరు ప్రజలను బయటికి తీసుకురాగలగాలి. వాక్యం పట్ల ప్రజలకి ఆసక్తిని కలిగించేటటువంటి విధానంలో బోధించేటటువంటి ప్రయత్నం మనం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఒక ముఖ్య విషయాన్ని చెప్పడానికి, సత్యాన్ని నొక్కి చెప్పడానికి ఉదాహరణ ఉపయోగించాలే తప్ప ప్రసంగం అంతా ఉదాహరణలే అయితే ఇంకా ప్రసంగం ఎక్కడుంది? అక్కడ ప్రసంగం అంతా అనుభవాలే అయితే ఇంకా ప్రసంగం ఎక్కడుంది? అక్కడ. కాబట్టి ఉదాహరణ ఎందుకు చెప్పాలో దాన్ని గ్రహించుకొని మన ప్రసంగాల్లో అవసరానికి తగినట్లుగా ఉదాహరణలను తెలియజేసేటటువంటి ప్రయత్నం మనం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చాడు. ఉపమానాలు లేదా ఉదాహరణలు లేదా దృష్టాంతాలు వేటిని ఉపయోగించవచ్చు అనే దాని కొరకు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చాడు. అందుట్లో మొట్టమొదటిది ఏంటో తెలుసా? సాధ్యమైన చోట్ల బైబిల్కి సంబంధించినటువంటి వాటిని ఎన్నుకొనుము. ఒక లేఖన భాగం వేరొక లేఖన భాగాన్ని చాలా అద్భుతమైనటువంటి రీతిలో వివరిస్తుంది. హెర్మెనెటిక్స్లో కూడా మనం నేర్చుకుంది అదే కదండి. వన్ ఆఫ్ ది ఏమంటారు రూల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్, వ్యాఖ్యానించడం కొరకైనటువంటి నియమాల్లో ఒక నియమం ఏంటి? లేఖనం ఇంకొక లేఖనాన్ని అద్భుతమైనటువంటి రీతిలో వివరిస్తుంది. కనుక మీరు ఒక సందేశాన్ని చెప్తున్నప్పుడు మొట్టమొదటిగా మీరు ఉపమానాలు వినియోగించుకున్నప్పుడు ట్రై టు టేక్ ఇట్ ఫ్రమ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యంలో నుండే ఒక ఉదాహరణ తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి, చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. విశ్వాసం గురించి మాట్లాడుతున్నారు అనుకుందాం. విశ్వాస వీరులైనటువంటి వారి యొక్క జాబితా ఎంత లేదు వాక్యంలో? అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. దేవుని గొప్పతనాన్ని గురించి మాట్లాడుతున్నారు. దేవుని గొప్పతనాన్ని వివరించేటటువంటి ఉదాహరణలు ఎన్ని లేవు కదండి? పర్లేదులేండి, ఎన్ని లేవు వాటిని తీసుకోండి. దేవుని మంచితనాన్ని గురించి వివరిస్తున్నారు. దేవుని మంచితనాన్ని గురించి వివరించేటటువంటి ఉదాహరణలు ఎన్ని లేవు కదా? సో ఇల్లుస్ట్రేషన్స్లో ఉపయోగించేటప్పుడు, ఉదాహరణలు ఉపయోగించేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మొట్టమొదటి మార్గదర్శకం ఏంటంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక సందేశాన్ని మీరు వివరించేటప్పుడు, సపోజ్ రోమపత్రిక 12 అధ్యాయం 1-2 వచనాలను వివరించేటటువంటి క్రమంలో దేవుని వాత్సల్యాన్ని అనుభవించినటువంటి కారణాన్ని బట్టి అనే పాయింట్ చెప్తున్నప్పుడు అక్కడ పౌలు గారి జీవితం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. దేవుని వాత్సల్యాన్ని ఎంత అనుభవించాడో. సో ఉదాహరణలలో ఎక్కువగా మీరు చేయాల్సినటువంటి పని ఏంటయ్యా అంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోనే కొన్ని ఉదాహరణలు తీసుకొని వివరించండి, చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. మొదటి మార్గదర్శకం అది. ఎందుకంటే ఒక లేఖన భాగం ఇంకొక లేఖన భాగాన్ని అద్భుతమైన రీతిలో వివరిస్తుంది, బలపరుస్తుంది. తర్వాత రెండోది, ఖచ్చితముగాను చిన్నదిగాను ఉండనిమ్ము. కొంతమందికి ఉదాహరణలేమో చాటభారతం అంటుంటాయి, చెప్పేటటువంటి సందేశాల్లో మాటలు మాత్రం పొడి పొడిగా ఉంటాయి. ఒక ఉదాహరణ చెప్పడం మొదలు పెడితే అరగంట దాకా దాన్నే కొనసాగించేటటువంటి వారుగా ఉంటారు. అదొక డైలీ సీరియల్ లాగా ఉంటుంది కదండి. చాలామంది ఉదాహరణలు మేక్ ఇట్ షార్ట్. మీరు చెప్పాలి అనుకున్నటువంటి ఉదాహరణ ఏదైతే ఉంటుందో అది మీరు వాక్యాన్ని క్లియర్ చేయడం కొరకే, ప్రజలకు అర్థం కావడం కోసం చెబుతున్నారు. కాబట్టి ఉదాహరణ ఎంత చిన్నదిగా ఉంటే అంత మంచిది. ఎంత చిన్నదిగా ఉంటే అంత మంచిది.
ఒక సందేశం చెప్తున్నాడు ఒక ఆయన. అప్పటికే మూడ్ ఆఫ్ అయిపోయింది, బయటకు వచ్చేసా. టు బి ఓపెన్గా చెప్పేస్తున్నా. ఆయన కూడా అర్థమైంది నేను బయటికి కిందకి వెళ్తున్నాను అనేది. ఆ వాక్యం చెప్పి ఆయనకి మా దగ్గర మా ప్రాంతాల్లో జరిగేటటువంటి ఒక సభలో చెప్పడం మొదలుపెట్టాడండి. ఒక ఉదాహరణ చెప్పడం మొదలుపెట్టి ఆయన గంటన్నర ప్రసంగం చేశాడు. గంటన్నర ప్రసంగంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఒక ఉదాహరణ ఎంతసేపు చెప్పాడు తెలుసా? 25 నిమిషాలు చెప్పాడు. 25 నిమిషాలు. చాలా విచారం అనిపించింది. అండ్ వీళ్ళందరూ సమాజంలో గొప్ప గొప్ప ప్రసంగికులు మళ్ళీ కదండి. 25 నిమిషాల ఉదాహరణ. ఏంటి ఉదాహరణ అంటే, ఏదో ఒక ఊర్లో జరిగినటువంటి సంగతి. ఒక తాగుబోతు భర్త ఉన్నాడంట. ఆయన భార్య ఎప్పుడు కూడా ప్రార్థనకి వెళ్ళిద్ది. ప్రార్థనకి వెళ్తే ఆయన ఒప్పుకునేటటువంటి వాడు కాదు. ఒకవేళ వెళ్ళినా టయానికి వచ్చేయాలి. ఆ రోజు భయంతో ఆయన భార్య, ఆయన కూతురు ప్రార్థనకి వెళ్తానని చెప్పారంట. ప్రార్థనకి వెళ్తానని చెప్పినటువంటి సందర్భంలో ఆయన వెళ్తే వెళ్ళండి కానీ టయానికి రండి అన్నాడంట. ప్రార్థన 9ంటికి అయిపోయేది కాబట్టి 9 గంటలకల్లా ఇంట్లో ఉండాలి. ప్రసంగం చెప్పేటటువంటి వానికి ఆత్మావేశం ఎక్కువైపోయి కాస్త ఎక్కువసేపు మాట్లాడాడు. టైం 12 దాటిపోతుంది మీటింగ్ అయ్యేసరికి. ఈమెకు లోపలేమో కంగారు పుట్టుకుంది. ఎక్కడి నుండి లేచిపోతేనేమో పాస్టర్ గారు ఏమన్నా అంటాడేమో, ఇంటికి వెళ్ళకపోతే భర్త ఏమన్నా అంటాడేమో అనేటటువంటి భయం, ఆందోళన ఎక్కువైనటువంటి పరిస్థితుల్లో ప్రార్థన అయిపోయిన తర్వాత వణుక్కుంటా ఆమె కూతురు ఇద్దరు కూడా ఇంటికి వచ్చి టైం చూసేసరికి, ఇంటికి వచ్చి లోపలికి చూసేసరికి భర్త చాలా ప్రశాంతంగా ఉన్నాడు. లోపలికి వచ్చిన తర్వాత అడిగాడు, ఏం చెప్పారు ఇవాళ చర్చిలో? ఇంత సైలెంట్గా ఉన్నాడేంటి అని ఆలోచన చేస్తూ కంగారు పడుతున్నారు అప్పటికి లోపల, ఎందుకంటే టైం చాలా అయిపోయిందని. ఆ తర్వాత వాళ్ళు పనుల్లో ఆయనకి సపర్యలు చేస్తున్నప్పుడు టైం చూస్తే వాళ్ళ గడియారం ఆగిపోయింది. 9 దగ్గర టైం ఆగింది. ఆయన ఏమనుకుంటున్నాడంటే లేచి చూసి 9 కాబట్టి ఇంకా రాలేదులే అనుకుంటున్నాడు. కానీ అప్పటికే 12 అయింది. ఎంతసేపు చెప్పాను నేను ఈ ఉదాహరణ? 2 నిమిషాలు. 25 నిమిషాలు చెప్పాడు ఆయన. 25 నిమిషాలు చెప్పాడు. అండ్ సో కాల్డ్ ప్రీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సమాజంలో ఇప్పుడు గొప్ప గొప్ప ప్రసంగికులుగా ఎంచబడి అన్ని స్థలాలకు కూడా ఏం చేస్తూ ఉంటారంటే పిలువబడతా ఉంటారు. నాకు అనిపించింది ఈ సుత్తింటానికి వీళ్ళని ఎక్కువ పిలుస్తున్నారేమో అనిపించింది. నీ ఉదాహరణ సాధ్యమైనంత వరకు చిన్నదిగా ఉండనిమ్ము, ఖచ్చితంగా చిన్నదిగా. అంటే నువ్వు చెప్పేటటువంటి విషయాన్ని అదేంటి ఒక యాడ్ ఉంటుంది, సూటిగా సుత్తి లేకుండా. తర్వాత 3వ మాట ఏంటంటే, సందేశమునకు సంబంధించిన దృష్టాంతములై ఉండుటకు చూసుకొనుము. కొంతమంది చెప్పే సందేశం ఒకటి ఉంటుంది, ఇచ్చే ఉదాహరణ ఇంకోటి ఉంటుంది. కనెక్షన్ ఉండదు. ఏం చెబుతున్నాడు ఏదో ఒకటి చెబుతున్నాడు. టైం గడవాలి కాబట్టి, ఇచ్చిన గంటన్నర అయిపోవాలి కాబట్టి సమయం సందర్భం ఏది కూడా లేకుండా అనవసరమైనటువంటి మాటలన్నీ కూడా చెప్తూ కాలయాపన చేసేటటువంటి వారు లోకంలో చాలామంది మనకు కనబడుతూ ఉంటారు. మేక్ ష్యూర్ దాట్ మీరు ఉపయోగించేటటువంటి ఉదాహరణలు మీ సందేశానికి సంబంధించినటువంటి ఉదాహరణలు అయి ఉండాలి. తర్వాత అవి తగినవై వినువారికి హాని కలిగించనివిగా ఉండునట్లు జాగ్రత్త పడుము. నీ ఉదాహరణలు వింటున్నప్పుడు ప్రజలు ఏమవ్వకూడదంట? అఫెండ్ అవ్వకూడదు. తర్వాత 5వ మాట, ఇంక 2 మాటలు చెప్పి ముగించేస్తాను. 5వ మాట, ప్రభావం కొరకు నీవు కథ చెప్పినట్లుగా వారికి చెప్పుము. ఎందుకంటే భారతీయులకి ఎక్కువగా కథలు తొందరగా వెళ్తాయి మైండ్లోనికి. ఒక కథానిక రూపంలో చెప్తే ఈజీగా అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. తర్వాత 6వది, సిగ్గుపరచకుండా, కోపం పుట్టించకుండా, లేక నమ్మక ద్రోహం చేయకున్నట్లుగా చాలా తక్కువగా, జాగ్రత్తగా వినండి, వ్యక్తిగత ఉదాహరణలను ఉపయోగించుము. సహజంగా పాస్టర్లకి, నేను కూడా ఒక పాస్టర్ని లేండి, పాస్టర్లకు ఉండేటటువంటి అలవాటు ఏంటంటే, ఎక్కడ జరిగింది ఇంకో చోట జరిగింది ఇక్కడ కదా. మా చర్చిలో ఇలాంటి వ్యక్తులు ఉంటారు
అని చెప్పి ఇలాంటి ఉదాహరణలు చెప్తాడు. పర్సనల్ ఇలిస్ట్రేషన్స్ అంటారు వీటిని. వీటి వల్ల చాలా ఇబ్బంది ఉందండి. చాలా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ నష్టాలు ఏంటో చెప్పాడు కదా, ఎన్ని రకాలైన నష్టాలు ఒకసారి చదవండి ఆ పాయింట్ మళ్ళీ. సిగ్గుపరచకుండా, కోపం పుట్టించకుండా, నమ్మక ద్రోహం చేయకుండానట్లుగా చాలా తక్కువగా వ్యక్తిగత ఉదాహరణలను ఉపయోగించుము. వ్యక్తిగత ఉదాహరణలు చెప్తా ఉంటే ఏం జరిగిద్ది? అందరి ముందు సిగ్గుపడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అప్పుడు పాస్టర్ గారి మీద గ్రజ్జు పెంచుకుంటారు. అందరి ముందు నా పొరుగు తీసిండి అనేటటువంటి ఉద్దేశంతో కోపం వచ్చింది చెప్పేవాడి మీద. నమ్మక ద్రోహం చేయకుండానట్లు కదా, వాళ్ళ గురించి చెప్తే వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరుగా. మనకు చేయాల్సిందంతా చేసి కానీ వాళ్ళ పగను తీర్చుకోరు. కనుక వ్యక్తిగత ఉదాహరణలు ఏవైతే ఉంటాయో వాటిని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ, యేసుక్రీస్తు ఎలా దృష్టాంతములను, ఉదాహరణలను ఉపయోగించాడో చూచుటకు ఒక్కసారి సువార్తలను మీరు చదవండి. ఆయన ఎలా చెప్పాడో మీకు అర్థమవుతుంది. కాబట్టి ఉదాహరణలు ఎందుకు చెప్తున్నామో అనేది మనకు తెలియాలి. ఏ విధంగా చెప్పాలో అనేది కూడా మనకి తెలియాలి. మనం చెప్పాలి అనుకున్నటువంటి విషయాన్ని క్లియర్గా ప్రజలకు తెలియచేయడం కొరకై ఉదాహరణ చెప్పడమే తప్ప ఉదాహరణలే ప్రసంగం అనేది కాకూడదు. సో ఈరోజు 2 విషయాలు నేర్చుకున్నాం. మొదటిది ఏంటిది అని అంటే, ఒకటి, ముఖ్య భావాన్ని ఆధారంగా చేసుకొని మీ ప్రసంగాన్ని సంక్షిప్తంగా వర్ణించటం ఒకటి. రెండవది, ఈ ప్రసంగాన్ని వర్ణించేటటువంటి క్రమంలో అవసరమైనటువంటి చోట ఉపమానములను, ఉదాహరణలను ఏ విధంగా ఉపయోగించాలి, ఎందుకు ఉపయోగించాలి అనేది మనం నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేశాం. సో మీకు ఇవ్వబడినటువంటి అసైన్మెంట్ని చాలా జాగ్రత్తగా చదివి అధ్యయనం చేయండి. వాక్య భాగం యొక్క ముఖ్య భావాన్ని నిర్ణయించండి. దాన్ని ఆధారంగా చేసుకొని ఒక మంచి అవుట్లైన్ అనేది మీరు మీ ఓన్ వర్డ్స్లో సిద్ధం చేసేటటువంటి ప్రయత్నం చేయగలరని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడితో నేను ఈ మాటలు ముగిస్తున్నాను.